శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, 14 లోకాలు ఉన్నాయి అంటారు, కింద 7 లోకాలు పైన 7 లోకాలు ఉన్నాయని విన్నాను. పైన ఆ లోకములలో మనము కలుస్తాము అని కూడా విన్నాను. హోమములో మీరు పాల్గొనినట్లయితే మీకు రక్షణ కవచము వేస్తాము అని కూడా చెప్పి ఒక సంస్థ వారు మాకు తెలియజేశారు. అవి కూడా అన్నీ నమ్మి విన్నాను. అలాగే నమ్మి వారిని అనుసరించి సంవత్సరానికి 4 హోమాలలో పాల్గొనేవాడిని. వారు ముక్తి గురువులు అని చెబుతూ ఉంటారు. అంటే ఈ హోమాలలో పాల్గొనే వాళ్ళకి ముక్తి వస్తుంది, మోక్షం వస్తుందని జరిపించే వాళ్ళంతా ముక్తి గురువులు అని చెబుతూ ఉంటారట. ముక్తి అనేది ఒకరు ఇచ్చేదా లేదా వ్యక్తిగతమా? ఎందుకు అలా నమ్మిస్తున్నారు తెలియజేయగలరు? అంటే ఇది చాలా సంస్థలలో అటువంటి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అంటే వారు చేసేటువంటి ప్రతి పనికి, వారి సాధనా విధానాలకి అందరూ పేర్లు పెట్టుకుంటారు. అంటే మనిషికి పేరు పెట్టుకోవడం ఎందుకంటే మనుషుల్ని గుర్తుపట్టడానికి, ఫలానా మనిషి అని చెప్పడానికి పేర్లు పెట్టుకునే వ్యవస్థ వచ్చింది. అలాగే విశ్వములో ఉన్న అన్నిటికీ, ఇప్పుడు చెట్లు ఒక పేరు, నదులు ఒక పేరు, సముద్రము ఒక పేరు, సూర్యుడు ఒక పేరు, గ్రహములు, గోళములు, నక్షత్రములు పేర్లు, భూమి, ఆకాశము, వాయువు పేర్లు. అలా అన్నింటికీ పేర్లు పెట్టుకునేటువంటి వ్యవస్థ ఎందుకు వచ్చింది అంటే, మనం భావ వ్యక్తీకరణ, అంటే మనం ఏం చెబుతున్నామో ఎదుటివారికి అర్థం అవటం కోసం, ఎదుటివారు ఏం చెబుతున్నారో మనకు అర్థం అవటం కోసం భాషలో పదాలను తయారు చేసుకున్నాం. అలా అన్నింటికి పేర్లు వచ్చినాయి, ఆ పేర్లకి అర్థాలు ఉన్నాయి. అప్పుడు అలా పేర్లతో మాట్లాడుకుంటున్నప్పుడు, ఇప్పుడు నేను రోడ్డు మీద వెళుతున్నానని అనుకోండి, రోడ్డు ఒక పేరు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అంటే ఆ ప్లేస్ పేరు చెబుతాం. మీరు ఏ ఊరిలో ఉంటున్నారు, ఊరికో పేరు ఉంటుంది. అంటే అసలు మొత్తం ఇదంతా కూడా వ్యావహారిక సత్యము. అలాగే అనేక మంది భక్తి మార్గాలలో, దైవ మార్గాలలో, మత మార్గాలలో, ఆధ్యాత్మిక సాధనా విధానాలలో, అంటే ఇవన్నీ వేలు 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 ఉన్నాయి. ఎన్నున్నాయని తెలియదు అసలు మనకి. ఏ సందులో ఎవరేం మొదలు పెట్టారో, ఎక్కడ ఎవరేం స్టార్ట్ చేశారో, వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు. వాళ్ళు వాటికి కూడా పేర్లు పెట్టుకుంటారు. అన్నిటికీ ఎవరి సంస్థకాళ్ళు పేరు పెట్టుకుంటారు. ఎవరి మఠానికి, ఎవరి పీఠానికి, ఎవరి మతంలో వాళ్ళు మళ్ళీ ఆ సంస్థలకు పేర్లు పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళు నిర్వహించే అనేక కార్యక్రమాలకు పేర్లు పెట్టుకుంటారు. అందుకని ఇప్పుడు సహజంగా ఏంటంటే ముక్తి, మోక్షము, పవిత్రత, ఆత్మ, ఆత్మశక్తి, ఇటువంటివన్నీ కూడా ఆధ్యాత్మికతలో అద్భుతమైనటువంటి పదాలు. జ్ఞానము, జ్ఞానశక్తి, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన పదాలు. ధ్యానము, తపస్సు, వీటన్నింటినీ కలుపుతూ, అంటే సహజంగా వెనక నుంచి వస్తున్నటువంటి ఆధ్యాత్మిక శాస్త్రాలలో, ఆధ్యాత్మిక గ్రంథాలలో, జ్ఞాన గ్రంథాలలో ఉన్నటువంటి విషయములన్నింటినీ కలుపుతూ అనేక మంది అనేక పేర్లు పెట్టుకుంటారు. ఇది సామాన్యమైనటువంటి సహజ జీవితం జీవించే సామాన్యులకు అసలు వీటి గురించి తెలియదు. ఆ గ్రంథాల్లో ఏం చెప్పారు, ఏమున్నది, అసలు ముక్తి అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, బ్రహ్మము అంటే ఏంటి, జ్ఞానము అంటే ఏంటి, ఇవన్నీ ఎవరికి తెలియదు. ఇవి ఎవరికి తెలుస్తుంది? ఆధ్యాత్మిక చదువుకున్న వారికి తెలుస్తుంది. అంటే అందులో ముందుకు ప్రయాణించి అసలు ఏ పేరు దేనికి ఎందుకు పెట్టారు, ఆ స్థితి ఏమిటి. పేరు పెట్టబడినప్పుడు అదొక స్థితి పేరు. అరటిపండు అన్నాం అనుకోండి, అదొక పదార్థం పేరు. జామ పండు అన్నాం అనుకోండి, అదొక పదార్థం పేరు. తల నొప్పిగా ఉన్నది అన్నాం అనుకోండి, తల తెలుసు, నొప్పి కనపడదు. కానీ నొప్పి అనుభవం మనుషులకు సహజంగా వస్తుంది ఏదో ఒక చోట. ఆ అనుభవాన్ని మనిషి భావించుకుంటాడు, ఊహించుకుంటాడు. అంటే నొప్పి అనేది ఒక స్థితి పేరు. మనసు బాధగా ఉన్నది అన్నాం అనుకోండి, మనసు కనపడదు, బాధ కనపడదు, అది స్థితి. అంటే మనసు ఉన్నదని మనుషులందరికీ తెలుసు.
అది మన లోపల హృదయంలో కదులుతున్నటువంటి ఆలోచనల సమూహము అని అందరికీ తెలుసు. మనసు అనుభవంగా ఉంది అందరికి, కానీ అది ఎలా ఉందో ఎక్కడుందో ఎవరికి తెలియదు, కానీ అనుభవంగా ఉంది. ఇప్పుడు బాధగా ఉంది, బాధ కూడా అందరికీ తెలుసు. మనసు బాధగా ఉండడం అనేది మనుషులకు తెలుసు, అది ఒక స్థితి పేరు. ఆ స్థితిని తెలుసుకుంటారు. సంతోషముగా ఉన్నది, ఆనందముగా ఉన్నది, దుఃఖముగా ఉన్నది, బాధగా ఉన్నది, భావములన్నీ స్థితుల పేర్లు. ఒరిజినల్గా అది ఎలా ఉంటాయో తెలియదు. స్థితులకు పేర్లు ఉన్నాయి, ఎందుకని భావములు మనుషులకు తెలుసు కనుక ఆ భావములను ఇప్పుడు వ్యక్తీకరించి చెబుతున్నారు. ఆ వ్యక్తీకరణ చెప్పేటప్పుడు మనిషి అర్థం చేసుకుంటాడు, ఎదుటి మనిషి, ఓహో వీళ్ళు పలానా విషయాన్ని చెబుతున్నారు అని. ఆ పలానా విషయం చెప్పారా అన్నది ఎలా అర్థమవుతుంది? భాష ద్వారా. భాషలో ఏముంటాయి? భావ సంబంధిత పదాలు, పేర్లు, ఆటి నామాలు ఉంటాయి. వస్తువులకైతే నామాలు, ఏదైనా అందులో ఉన్నాయన్ని పేర్లే ఉంటాయి. కొంత వ్యాకరణంతో తయారై ఉంటుంది పదం. నాకు కాలు నొప్పిగా ఉన్నది, నాకు అంటే నా శరీరం మొత్తం, కాలు అంటే నా శరీరంలో కాలు, నొప్పి అంటే అది కనపడదు, కానీ నొప్పి అనేది ఒకటి ఉంటుందని మనుషులకు తెలుసు. ఉన్నది అంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నది అని. నా కాలు నొప్పి తగ్గిపోయినది అంటే నా అన్నప్పుడు నేను ఈ శరీరం మొత్తం, అందులో ఉన్న కాలు, కుడికాలు అయితే కుడికాలు, ఎడంకాలు అయితే ఎడంకాలు. ఇంతకు ముందు నొప్పి ఉందని చెప్పాను కదా, ఇప్పుడు ఆ నొప్పి తగ్గిపోయినది అంటే లేదు, పోయింది. తగ్గిపోయినది అంటే లేదు అని అర్థం, ఉంది అంటే ఉంది అని అర్థం. ఇవన్నీ మనం తయారు చేసుకున్న పదాలు, భాషా పదములు. అన్నిటికీ అర్థం ఉంది అక్కడ, ఆ అర్థం భావరూపంలో ఉంటుంది. అలా మొత్తం భాషా పదములు ఇవన్నీ అలా అనాదిగా ఆధ్యాత్మికతలో వస్తున్నటువంటి గొప్ప గొప్ప భాషా పదములు. అంటే గొప్ప గొప్ప అని కాదు, ఆధ్యాత్మికతలో ఉపయోగించబడిన ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి, ఎక్కువగా ఉపయోగించబడి ఘనత్వము కలిగినటువంటి పదములను వీళ్ళ సాధనా విధానాలకి పేర్లుగా పెట్టుకుంటారు. ఏమున్నదో మామూలు విషయాలే, కానీ పేరు బ్రహ్మాండంగా పెడతారు. ఇప్పుడు మామూలు హోమము అంటే అందరికీ తెలుసు, హోమగుండంలో హోమం వేసి చేస్తారు. అది అనేక రకాల హోమాల పేర్లు ఉన్నాయి. ఏ దేవుళ్ళకి, ఏ దేవతలకి, ఏ విధానంలో ఏ హోమం చేస్తున్నారు అనేటివి, యజ్ఞ యాగాదులు అని రకరకాల పేర్లు ఉన్నాయి. అనేక మతాలలో, ఇంకో మతాలలో ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు దాన్నే ఇంకొక ఆయన వచ్చి ముక్తి హోమం అని పేరు పెడతాడు. ముక్తి వేరు, హోమం వేరు. అసలు ముక్తి మోక్షం అనేది స్థితి, హోమం అనేది కర్మ క్రియ. అక్కడ కనపడుతూ ఉంటుంది, హోమగుండం ఉంటుంది. హోమగుండంలో క్రియలు చేస్తూ ఉంటారు, చుట్టూ దాన్ని నిర్వహించేటువంటి పురోహితులు ఉంటారు. ఆ యజ్ఞయాగాదులు ఎలా నిర్వహించాలో తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అది కర్మకాండగా కాకుండా ఇప్పుడు నీ హృదయమే హోమగుండము అంటే కొంతమంది అలాంటి కర్మకాండ పెట్టి కర్మకాండలు చేయిస్తూ చుట్టూ కూర్చోబెట్టి సేమ్ ఆ కర్మకాండలే చేయిస్తూ దానికి ముక్తి హోమం అని పేరు పెడతాడు. ఇదంతా చేయడం వల్ల నీకు ముక్తి వస్తుంది అంటాడు. ఇప్పుడు అలా 4 హోమాల్లో పాల్గొన్నాను, వాటికి రేట్లు పెడతాడు. అది చేయించే వాళ్ళంతా ముక్తి గురువులు అని చెబుతారు, లేదా చేయించుకున్న వాళ్ళు మీరు ముక్తిని పొందేశారని చెబుతాడు. ఇలాంటి సంస్థలు బోల్డ్ ఉన్నాయి. వాళ్ళు పేరే ఆత్మలతో పరమాత్మలతో పేర్లు తయారు చేసుకుంటారు, పేర్లు పెట్టుకుంటారు. ఆ పేర్లు వాళ్ళు పెట్టేసుకుంటారు. అంటే మొత్తం సృష్టి అంతా, మానవ సృష్టి అంతా నడిచేది పేర్లతోనే. అక్షరములన్నీ దానికే, సంబోధనలు. భావాలకు పేర్లుంటాయి, మనుషులకు పేర్లుంటాయి, పదార్థాలకు పేర్లుంటాయి, అన్నింటికీ పేర్లే ఉంటాయి, లేకపోతే కమ్యూనికేషన్ కుదరదు. కానీ ఇక్కడ ముక్తి ఇచ్చేదా లేదా వ్యక్తిగతమా అని అడిగారు. ఎందుకంటే ఈ శీర్షికలు వింటున్నారు వాళ్ళు. ఇలా చాలా సంస్థలు ముక్తులు, మోక్షాలు, ఆత్మలు, ఆత్మశక్తులు, బ్రహ్మములు, బ్రహ్మజ్ఞానములు, బ్రహ్మోపదేశములు ఎన్నో సంస్థలు పెట్టేసి చెవుల్లో బ్రహ్మోపదేశాలను ఇచ్చేశారు అనేక మంది. అంటే ఈ పదాలు వాడుకుంటారు అక్కడ. బ్రహ్మజ్ఞానం అన్నాం, బ్రహ్మోపదేశం అంటారు. మళ్ళీ ఏం పదం బరువుగా ఉందంతే, కానీ అసలు బ్రహ్మము అంటే ఏంటో తెలిసి అనంత విశ్వశక్తి. ఒక చిన్న పని కాసేపు కూర్చొని 2-3 రోజులు మీరు అక్కడ కూర్చొని అయ్యో చిత్ర విచిత్రమైన కార్యాలు 4 చేసి దాన్ని బ్రహ్మోపదేశము, నేను ప్రపంచాన్ని తరింపజేసేసాను, ఇన్ని వేల లక్షల మందికి బ్రహ్మోపదేశాలు ఇచ్చానని చెబుతాడు.
బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించానంటే అన్ని పుస్తకాలు రాసుకుంటారు, ప్రింట్ చేసుకుంటారు, ఎవరికాళ్ళు వేసుకుంటారు. ఇంకేం చేయాలి? సమాజం ఎటు వెళ్ళిపోతుంది అంటే ఇంకది దాని గురించి మనం దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకు దిగులు పడక్కర్లేదు అంటే సృష్టిలో ఉన్న అద్భుతమే అసలు దేనికి ఎవరు దిగులు పడక్కర్లా. నువ్వు తెలుసుకోవాల్సింది అది. సృష్టి ఒక అద్భుతం. ఎందుకు అద్భుతం అంటే నువ్వు ఎక్కడికి పరిగెత్తినా అక్కడే ఉంటావు. నువ్వు ఎంత పరిగెత్తినా సృష్టిలోనే ఉంటావు, నువ్వు ఎన్ని చేసినా సృష్టిలోనే ఉంటావు, ఎవరిని ఎంత నమ్మించినా ఈ సృష్టిలోనే ఉంటావు, నువ్వు ఎంత పొందినా, ఒకవేళ డబ్బు పొందావు అనుకో సృష్టిలోనే వదిలిపెట్టి వెళ్ళిపోతావు, నువ్వెంత కీర్తి ప్రతిష్టలు పొందినా సృష్టిలోనే వదిలిపెట్టి వెళ్ళిపోతావు, నువ్వెన్ని సుఖభోగాలు అనుభవించినా నీ శరీరం ఇక్కడే వదిలిపెట్టి కాల్చేసి బూడిదే వెళ్ళిపోద్ది. ఒక ఇంద్రజాలం, మహేంద్రజాలం నడుస్తుంది ఇక్కడ, మీరు గమనించి చూడండి. తాత్కాలికమైనటువంటి ఒక నిద్రలో స్వప్నం వచ్చింది. ఇది నిజంగా జరిగింది, నిజంగా జరిగింది ఇది. జనక మహారాజు పడుకొని నిద్రపోతున్నాడు, పక్కన భార్య ఉంది. ఆయనకి ఒక స్వప్నం వచ్చింది. ఏంటి ఆ స్వప్నం అంటే శత్రురాజులు దండయాత్ర చేసేసి రాజ్యం మీదకి వచ్చి రాజ్యాన్ని ఆక్రమించేసి వాళ్ళ భటులందరినీ చంపేసి అంతఃపురంలోకి వచ్చి అంతఃపురంలో కూడా భటులందరినీ సంహరించేసి రాజుగారు తప్పించుకు పారిపోయారు వేరే మార్గం గుండా. భటులందరూ చెప్పారు, అంటే రహస్య మార్గాలను అందులోంచి పారిపోయారు. మారు వేషం వేసుకున్నాడు ఆయన, ప్రజల్లో కలిసిపోయాడు. ఒక భిక్షకుడిలా, రైతులా సామాన్య వేషం వేసుకొని ప్రజల్లో కలిసి పారిపోయాడు. దొరికితే చంపేస్తారు వాళ్ళు. అలా పారిపోయి ప్రజల్లో తిరుగుతుంటే అసలు ఆయనకి భోజనం లేదు. రాజు కదా, ఆయనకి పని చేయటం లేదు. 3-4 రోజులు గడిచిపోయి ఆకలికి అలమటించిపోతున్నాడు ఆయన. భిక్షకుడుగా అందరినీ భిక్షెత్తుకుంటున్నాడు, కొంచెం అన్నం పెట్టండి, కొంచెం అన్నం పెట్టండి అని. భార్యాపిల్లలు ఉన్నారో పోయారో ఏమైపోయారో, ఆ శత్రురాజులు ఏం చేశారో తెలీదు. తీవ్రమైన దుఃఖానికి లోనవుతున్నాడు. అయ్యో నా భార్య నా పిల్లలు ఏమైపోయారు, నేను ఇలా పారిపోయి వచ్చానే, వాళ్ళందరినీ వదిలిపెట్టి వచ్చేసానే, రహస్య మార్గం గుండా పారిపోయి వచ్చి మారు వేషంలో ఇక్కడ తిరుగుతున్నానే, అన్నం కూడా దొరకటం లేదే అని భిక్షెత్తుకుంటూ తీవ్రమైన రోదనలో ఎందుకు బతుకుతున్నాను అనేటువంటి బాధలో ఏడుస్తున్నాడు బిగ్గరగా. ఎక్కడా? స్వప్నములో. ఇది కళ. కానీ ఆయన నిజంగా మంచం మీద ఏడుస్తున్నాడు. ఒక్కోసారి గాఢమైనటువంటి స్వప్నములు వచ్చినప్పుడు అవి మనల్ని మేల్కొల్పుతాయి. ఆ భావాలకు మనం చాలాసేపు లోనవుతాం. చాలాసార్లు జరుగుతుంది అది. మానసిక లోకములో జరిగినటువంటి ఊహాత్మక చర్య. మెలకు వస్తే ఏముండదు. అలా జనక మహారాజు మంచం మీద పడుకొని ఏడుస్తుంటే భార్య ఆయన్ని కదిపి లేపింది. ఏంటి ఏమైంది, ఏం జరిగిందండి అని లెగిసి చూశాడు. ఏంటి ఇదంతా కళ అన్నాడు. అవును కళేనండి అని. ఏం అవ్వలేదు, మనం బాగానే ఉన్నాం, శుభ్రంగా ఉన్నాం, ఏం జరిగిందంటే కళ అంతా చెప్పాడు. అబ్బే లేదండి, మీరు పడుకున్నారు, నేను పక్కనే ఉన్నాను, చక్కగా ఉన్నాం, ఏం ప్రమాదం లేదండి. అయితే ఆ కళ ఎందుకు వచ్చింది అంటే కళలు ఎప్పుడు కూడా మన ఊహకు సంబంధించినవే వస్తాయి. సహజంగా రాజు కనుక, రాజ్యాల మీద రాజులు దండయాత్రలు చేయటం అనేది ఉంటుంది కనుక, ఆ దండయాత్రలు జరిగినప్పుడు ఒకవేళ మనం ఓడిపోతే నన్ను సంహరించడానికి వస్తే అన్నప్పుడు నా స్వప్రవృత్తి నా కళలో కరెక్ట్గా వస్తుంది. పైకి మనం ఏదైనా మాట్లాడచ్చు, అది ఏదైనా మాట్లాడచ్చు. ఆయన స్వప్రవృత్తి వచ్చేసింది, తన ఆత్మరక్షణ కోసం పారిపోయాడు. ఆయన భార్యాపిల్లలను వదిలిపెట్టి పారిపోయాడు. ఇది కళ. ఇప్పుడు ఆయనకి ఎంత సంశయం వచ్చిందంటే కళలో నేను నిజంగా అనుభవించాను ఇదంతా, విపరీతమైన వేదనకు లోనయ్యాను. ఇప్పుడు ఇలలో అదంతా అబద్ధంలా అనిపిస్తుంది. అవును, ఇలలో జరగలేదు. ఇప్పుడు అసలు కళ నిజమా, ఇల నిజమా, ఇల కళ అలా ఎందుకు జరిగింది? అక్కడ దుఃఖించానే. ఒకవేళ అది కళ అయితే నేను అంత దుఃఖానికి లోనవ్వకూడదు. రోజులు కూడా గడిచిన, యుద్ధాలు చూశాను, సైనికులు వచ్చారు, మొత్తం యుద్ధం జరగటం చూశాడు ఆయన. పారిపోవటం ఇవన్నీ ఆయనే చేశాడు. రోజులు కూడా గడిచిపోయినాయి. మారువేషాలు వేసుకున్నాడు, భిక్షాటన చేశాడు. అప్పుడు ఆయన విచారించడం మొదలుపెట్టాడు, ఆలోచించడం మొదలుపెట్టాడు. అసలు ఏది సత్యము, ఏది అసత్యము, అసలు ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం సత్యమేనా, ఇది కూడా అనుకుంటున్నానా కల్లాగా, ఎప్పుడైనా మెలకు వస్తుందా,
ఇప్పుడున్న ఈ రాజును నేను, ఈ సింహాసనానికి అధిపతిని నేను, జనక మహారాజుని, నా భార్య, నా పిల్లలు, నా వాళ్ళు, నా అంతఃపురం, నా రాజ్యం, ఇదంతా కూడా కళ ఎప్పుడన్నా మెలకు వస్తే హఠాత్తుగా. ఎందుకంటే ఇంత నేను కళలో అనుభవించాగా అనేటువంటి ఒక జిజ్ఞాస ఆయనకి కలిగింది. సత్యము తెలుసుకోవాలి, అసలు కళ ఎందుకు వచ్చింది, ఆ కళ ఏంటి, కళలో నేను పడినటువంటి తపనంతా భౌతిక జీవితంలో మెలకువలో రోజు పడుతున్నాను నేను. సేమ్ మెలకువలో ఎలా తపన చెందుతానో, బాధపడతానో, దుఃఖపడతానో ఆ కాలమే కళలో యథాతథంగా జరిగింది. మళ్ళీ అది నా కళే, అందులో నేనే పారిపోయాను, నేనే ఉన్నాను, అందరినీ వదిలిపెట్టి పారిపోయాను. ఆ జిజ్ఞాసతో ఆయన పండితులందరినీ పిలిపించుకున్నాడు. అప్పట్లో ఉన్న గురువులు, పండితులు, మహాత్ములు, అంటే ఈ ఆధ్యాత్మికతకు సంబంధించిన వాళ్ళని. మొత్తం అసలు ఏంటి ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పండి అన్నాడు. అందరూ ముక్తి, మోక్షము అని చెప్పారు. దాని గురించి చెప్తూ వచ్చారు. ఏంటి అసలు మానవ జన్మ లక్ష్యం ఏంటి, పుట్టడం ఏంటంటే మొత్తం అన్నీ ఏమున్నాయంటే, నీకు కళ ఎలా వస్తుందో ఇప్పుడు నువ్వు జీవిస్తున్న 100 సంవత్సరాల జీవితము కూడా కళ లాంటిదే అని చెబుతుంది ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞాన చదువులో. కానీ నీకు నిజం అనిపిస్తుంది అంతే. ఇది కూడా కళ లాంటిదే. నువ్వు నిద్రలో కొంటున్న కళ ఎలాంటిదో ఇది కూడా కళ లాంటిదే. ఈ కళలో నువ్వు ఎంతమందినైనా మోసం చేయి, ఎన్నైనా మోసం చేయి, ఏమైనా చేయి, సుఖదుఖాలు అనుభవించు, నష్టపరచు, లాభపరచు, కష్టపెట్టు, నువ్వు కష్టపడు, నువ్వు ఇబ్బంది పడు, హత్యలు చేయి, మర్డర్లు చేయి, మానభంగాలు చేయి, లేదా దాతృత్వంతో సేవా కార్యక్రమాలు చేయి, మంచి చేయి, ఇతరులకు మేలు చేయి, త్యాగనిరతితో జీవించు, రాక్షసుడిలా జీవించు, దేవుళ్ళలా జీవించు, లేదా అన్నీ పోగేసుకో, లేదా అన్నీ పోగొట్టుకో. నువ్వు ఎన్ని చిత్రాలు చేసినా నువ్వు దేవుళ్ళలా ప్రకటించుకో, నిన్నే దేవుడని ప్రకటించుకో, గురువులా ప్రకటించుకో, మాతాజీలా ప్రకటించుకో, ఎన్నెన్నో సృష్టించి ఇక్కడ నువ్వు ఏం చేసినా ఈ ఇంద్రజాల మహేంద్రజాల సృష్టి నియమాలు మారవు. అన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతావు. అసలు నీ శరీరం కూడా ఉండదు, దాన్ని ఇక్కడ తగలేస్తారు, లేదా భూమిలో పాతి పెట్టేస్తారు వాళ్ళ మతానుసారం. ఇంకేం మిగిలింది నీకు, ఇది కలగాక. కానీ ఇది మానవుడికి 100 సంవత్సరాల కళ. ఇది మానవుడికి 100 సంవత్సరాల కళ. అది 100కు పూర్తవుద్దా, 90కు పూర్తవుద్దా, 80కు పూర్తవుద్దా, 70కు పూర్తవుద్దా, 60కు పూర్తవుద్దా, 50కి పూర్తవుద్దా, 40కి పూర్తవుద్దా, 30కి పూర్తవుద్దా తెలీదు. కొంతమంది గర్భంలోనే చనిపోతారు. మాతృగర్భంలోనే చనిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు. కొంతమంది బయటకు వచ్చిన వెంటనే చనిపోతారు. మొదటి రోజులో, మొదటి గంటలోనే చనిపోయి పుడతారు అసలు కొంతమంది. కొందరు మొదటి గంటలో చనిపోతారు. కొంతమంది అలా చనిపోవటం అనేది మాతృగర్భం నుంచి 100 సంవత్సరాల వరకు ఏ నిమిషంలో ఎప్పుడైనా జరగచ్చు. ప్రపంచంలో ఏ నిమిషంలో ఎప్పుడైనా జరుగుతూనే ఉంటుంది, అందరికీ నిర్ధారణ లేదు. కాబట్టి నా కళ ఎంతకాలం ఉంటుంది అనే దానికి నిర్ధారణ లేదు. అప్పటి వరకు ఈ కళను నిజంగా భావించుకో, అప్పటి వరకు ఈ కళను నిజంగా భావించుకో. ఇది ఆధ్యాత్మికత చెబుతుంది. అయితే కళను నిజంగా భావించుకుంటున్నప్పుడు ఇది నిజమేగా, కళ ఎందుకు, నిజమే అనుకుందాం. ఇప్పుడు వీళ్ళు ఈ ప్రకారం, వీళ్ళు చెప్పిన ప్రకారం వీళ్ళ చేత ఏదో ముక్తి హోమాలు చేశారు, ముక్తి గురువులు అని చెప్పారు, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, అనేక సంవత్సరాలు వీళ్ళు దాన్ని అనుసరించారు, ఫాలో అయ్యారు. వాళ్ళకి లోకాల గురించి చెప్పారు, ఆ లోకాలు, ఈ లోకాలు, పై లోకాలకు వెళ్ళిపోతారు మీరని చెప్పారు, అక్కడ మనం అంతా కలుస్తామని చెప్పారు. అలాంటి సంస్థలు బోర్డులు ఉన్నాయి, నేను వెళ్ళి వినొచ్చాను కూడా. నేను స్టార్టింగ్లో అందుబాటులో ఉన్న అన్ని సంస్థలకి తిరిగి వచ్చాను. అసలు ఏ సంస్థ ఏమేం చెబుతుంది అని చిట్ట చివరికి వచ్చి ఆత్మజ్ఞానంలో స్థిరపడిపోయాను. ఎందుకంటే ఆత్మజ్ఞానం అనేది అద్భుతమేం కాదు, నాలో ఉన్న ప్రాణశక్తి ఎరుకను నేను తెలుసుకోవటం అంతే, నా సంపూర్ణత్వాన్ని నేను తెలుసుకోవటం. శరీరానికి ఇది నిజం, శరీరముగా నా శరీరానికి నేను జీవిస్తున్నది నిజమే ఇది. దేనికి? శరీరానికి. ప్రాణశక్తిగా నేను శరీరముగా ఉన్నది ఒక చిన్న కళ లాంటిది. ప్రాణశక్తిగా నేను అనంత ప్రాణశక్తిని, విశ్వశక్తిని నేను తెలుసుకుంటే, నా ఆత్మ ఎరుకను నేను తెలుసుకుంటే, ఈ శరీరంతో నేను ఉండడం అనేది ఈ సృష్టి మొత్తం కనపడతానే ఉంటుంది. కానీ అది చిన్న ఊహ, కళ కూడా కాదు, నేను ఊహించుకుంటున్న ఊహ, భావన. కాసేపు ఉండి వెళ్ళిపోద్ది. మనం చూడండి, ఏమీ చేయకుండా కూర్చొని బోళ్ళు ఊహించుకుంటూ ఉంటాం. ఊహల్లో ఎన్ని నిజంగానే ఉంటాయిగా.
ఊహలో ఊహిస్తున్నాము అంటే అక్కడ విషయాలు ఉంటాయి, దృశ్యాలు ఉంటాయి, మనుషులు ఉంటారు, పదార్థాలు ఉంటాయి. అది ఊహే కావచ్చు, కానీ అవన్నీ ఊహలో నిజంగా ఉంటాయి. ఏ ఆధారం లేకుండా ఊహించటం కుదరదుగా, శూన్యాన్ని ఊహించంగా. కాబట్టి విశ్వశక్తి యొక్క ఊహాత్మకత, సృజనాత్మకత సృష్టిగా ఉందంతే. ఎప్పుడు నేను విశ్వశక్తిని నాకు తెలిస్తే నాది నా ప్రాణశక్తిని నేను తెలుసుకోవాలి. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అప్పటి వరకు శరీరము నేను అనుకున్నంత వరకు, అంటే ప్రాణశక్తి నేనని నాకు తెలిసే వరకు, దాన్ని తెలుసుకోనంత వరకు, ఈ శరీరము నేను అనుకుంటున్నంత వరకు ఈ కళ ఇలా సాగుతూనే ఉంటుంది. ఇది కళే, ఇది కళే, ఈ కళ ఇలా సాగుతూ ఉంటుంది. ఈ కళలో శరీరము నిద్రపోయినప్పుడు ఈ శరీరాన్ని నడిపేటువంటి మనసు ఉంటుంది. జాగ్రత్తగా రండి, ఇక్కడ ఏం అద్భుతాలు లేవు, అంత చక్కగా క్లియర్గా ఉంది. ఈ శరీరానికి నడపాలి అంటే అసలు మనసు ఉండాలి. మనసు నేనని గుర్తు చేస్తే మనకు గుర్తు వస్తుంది. నేను అని, నా పేరు ఇది, నా ఊరు ఇది, నా తల్లిదండ్రులు ఇల్లు, నా ఇల్లు ఇది. మెలకువలో మీకు అవన్నీ గుర్తు రాకపోతే అసలు మీరెవరో మీకు తెలీదు. ఆ గుర్తు చేసే ప్రాసెస్ అంతా మనసే. మనసు శరీరాన్ని కలిసినప్పుడు మెలకు వస్తుంది. మనసు తనలో ఉన్న భావాలన్నింటినీ శరీరంలో వ్యాపింపజేసి శరీరాన్ని కదుపుకుంటూ తీసుకెళ్తా ఉంటుంది. అందుకని మనం అన్నింటినీ గుర్తిస్తూ ఉంటాం. అంటే గుర్తించేది మనసు, శరీరం క్రియలు చేస్తూ ఉంటుంది. గుర్తించే మనసు ఆగిపోయినప్పుడు అసలు మనం ఏ విషయాన్ని గుర్తించలేం. అయితే సృష్టి సహజంగా మనకు నిద్ర అనేది ఒకటి ఉంది. శరీరం నిద్రపోద్ది, పడుకోవటానికి వెళ్తాం, నిద్రపోతాం. శరీరం నిద్రపోయింది, కానీ మనసు కదులుతూనే ఉంది. మనసులో ఏమున్నాయి? ఈ శరీరముతో ప్రపంచం నుంచి నేను గ్రహించినటువంటి విషయాలు, ఆ విషయాల నుంచి నేను భావించుకునే ఊహలు, గతం కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, నా భావనలు, ఊహలు. శరీరం నిద్రపోయినాక ఒట్టి మనసు ఆ భావనలతో, ఆ ఊహలతో విహరిస్తుంది. అయితే ఇక్కడ మనసుకి కాలగణన లేదు. అంటే జరిగిపోయిన కాలము, ప్రస్తుతం జరుగుతున్న కాలము, భవిష్యత్తు కాలము, ఇవి శరీరానికే ఉన్నాయి, మనసుకు లేదు. ఎందుకంటే మనసు పదార్థము కాదు, ఒక స్వరూపము కాదు, శక్తి. అది మనసు ప్రాణశక్తే. ఆ ప్రాణశక్తిలో ఈ శరీరముతో మనం ప్రపంచం నుంచి గ్రహించి అనుభవించిన విషయాలన్నీ ప్రాణశక్తిలో ప్రింట్ అయినాయి. ఆ ప్రింట్ అయినంత భాగం మనసుగా ఉంది, కానీ అది శక్తి కనుక దానికి గతము, ప్రస్తుతము, భవిష్యత్తు అని 3 స్థితులు ఉండవు. శక్తికి ఒకే స్థితి ఉంటుంది. శరీరమునకు గతము, ప్రస్తుతము, భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు నిద్రపోతున్నాను, ఆ తర్వాత పొద్దున్నే లేస్తాను, అంటే భవిష్యత్తు, మెలకు వస్తుంది, లేస్తాను. నిద్రపోకముందు వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళి వచ్చాను, పనులు చేసుకున్నాను, ఇంటికి వచ్చాను, శుభ్రంగా ఇంట్లో వాళ్ళతో కబుర్లు చెప్పాను, చక్కగా ఏదో స్నానపానాదులు చేశాను, ఏదెంత పెట్టారు, తిన్నాను, పడుకున్నాను. ఇలా గతం ఉంది, ప్రస్తుతం ఉంది, అంటే చేశాను, చేస్తున్నాను, చేయబోతాను. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఉన్నాయి. దేనికి? శరీరానికి ఉన్నాయి. కాలం అంతా శరీరానికి ఉంది, మనసుకు లేదు. అలాగే శరీరానికి పరిమితి ఉంది. అంటే నడవటానికి పరిమితి ఉంది, పరిగెత్తడానికి పరిమితి ఉంది, చూడటానికి పరిమితి ఉంది, వినటానికి పరిమితి ఉంది. అన్నింటికి శరీరానికి అన్ని రకములుగా పరిమితి ఉంది, కానీ మనసుకు పరిమితి లేదు, శక్తికి. అది ఈ పరిమితుల భావాలను తనలో ఇముడ్చుకుందంటే దానికి పరిమితి లేదు. అందుకని అది ఎప్పుడు ఈ విషయాలను పదే పదే మననం చేసుకుంటూ కోరుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే శక్తి స్వరూపం అది. శరీరములా దానికి పరిమితి లేదు, కానీ పరిమితత్వంతో కలిసి నడుస్తూ ఉంటుంది అది. అందుకని మనం నిద్రపోయినప్పుడు కళలు వస్తాయి మనకి. ఆ కళల్లో గతము ఉంటుంది, ప్రస్తుతము ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది, 3 కలిసిపోయి ఉంటాయి. అంటే మన కళల్లో ఎప్పుడో చనిపోయిన వాళ్ళు ఉంటారు, లేదా గతంలో మనం ఎప్పుడో చిన్నప్పుడు చేసేసిన పనులు ఉంటాయి. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చి కలుస్తారు, మళ్ళీ భవిష్యత్తులో కలుస్తారు, భవిష్యత్తుకు కూడా వెళ్ళిపోతాం. ఇదంతా మనకి కళలో చిత్రాతి చిత్రముగా అనిపిస్తుంది. ఏ చిత్రత లేదు, ఎందుకంటే శరీర స్థితిలో భావించుకుంటున్నాం కనుక. మెలకు వచ్చినప్పుడు కళలను మననం చేసుకుంటున్నాం కనుక చిత్రంగా అనిపిస్తుంది. అదేంటి, ఎప్పుడో చిన్ననాటి స్నేహితుడు ఇప్పుడు కనపడ్డాడు, భవిష్యత్తులోకి వచ్చాడు, ఎప్పుడెప్పుడు ఇప్పుడు తగిలారు, అసలు చచ్చిపోయిన వాళ్ళు కూడా కళల్లోకి వచ్చారు, నాతో కూర్చొని కబుర్లు చెబుతున్నారని కొంతమంది భయపడి చచ్చేవాళ్ళు కూడా ఉంటారు కళ్ళకి.
ఏమీ కాదు. అసలు కళ అనే దాంట్లో అది మనసులో సాగుతుంది. శరీరం నిద్రపోయింది, మనసు కదులుతూనే ఉంది. మనసుకి భూత భవిష్యత్ వర్తమాన కాలములు లేవు, అది ఏకశక్తి. ఆ ఏకశక్తిలో ఈ పరిమిత భావాల విషయాలు ప్రింట్ అవుతున్నాయి. అందువలన అన్నింటినీ కలగపలకం చేసుకుంటుంది. ఎందుకని అన్నింటి ఆలోచనలు మనలో ఉన్నాయి. గడిచిపోయిన ఆలోచనలు ఉన్నాయి, ప్రస్తుత ఆలోచనలు ఉన్నాయి, భవిష్యత్ ఊహలో ఉన్నాయి. గతపు ఊహలో ఉన్నాయి, ప్రస్తుత ఊహలో ఉన్నాయి, భవిష్యత్ ఊహలో ఉన్నాయి. ఇది అన్నింటినీ కలగపలకం చేసేసుకుంది. ఎందుకని దానికి కాలభేదము లేదు కనుక. ఇది అర్థమైనప్పుడు అసలు కళల గురించి ఎవరో భయపడాల్సిన అవసరమే లేదు, అలానే ఆనందపడాల్సిన అవసరం లేదు. కానీ కళల శాస్త్రాలు రాసేసుకున్నారు. తెల్లవారుజామున వచ్చిన కళలు జరుగుతాయి అంటారు. చాలామంది కళలు మాకు జరిగినాయండి అంటారు. మేము ఆ కళ కన్నదే జరిగిందండి అంటారు. ఏం జరిగిందంటే దోసకాయ పప్పు వండినట్టు కళ వచ్చిందండి, పొద్దున్న దోసకాయ పప్పే వండారు మా ఇంట్లో అని. అదేంటంటే దోసకాయ పప్పు వండుకుంటాం. 100 సంవత్సరాల జీవితంలో ఒకరోజు ఊహాత్మకంగా యాదృచ్ఛికంగా దోసకాయ పప్పు వండినట్టు కళ వస్తే పెద్ద విశేషమైన దోసకాయ పప్పు తినేదేగా. మనం చేసే పనిలేక మనసులో కదిలేది. అవి ఒక్కొక్కసారి యాదృచ్ఛికంగా తగులుతూ ఉంటాయి. ప్రస్తుతంలో కొన్ని వేల విషయాలలో యాదృచ్ఛికంగా, కొన్ని ప్రస్తుతంలో భవిష్యత్తులో తగులుతూ ఉంటాయి. అది యాదృచ్ఛికం. ఎందుకని మనకు వచ్చే కళల్లో విషయాలన్నీ మనం చేసే ఉంటాయి. మనం తినేవి, తాగేవి, ఏడిసేవి, నవ్వేవి అన్నీ అవే ఉంటాయి. మనకు తెలిసిన మనుషులు అన్నీ. మనకు తెలియంది కలగ రాదు అసలు. ఈ సత్యం తెలిస్తే అది శరీర పనితీరు, మనసు పనితీరు. ఇదంతా ఎందుకు చెప్పానంటే కళలో నువ్వు నిజంగా ఎన్ని అనుభవించావో, కళలో ఏమైంది, గతం ఉంది, అది భవిష్యత్తుతో కలిసిపోయింది. గతం భవిష్యత్తుతో కలిసిపోయింది, ప్రస్తుతంతో కలిసిపోయింది. 3 ఏకమైపోయి కొనసాగిపోతుంది. అంటే గతము లేదు, ప్రస్తుతము లేదు, భవిష్యత్తు లేదు. 3 మొత్తం గోధుమ పిండిని అక్కడ పడేసి, అంటే గతము గోధుమ పిండి, ప్రస్తుత గోధుమ పిండి, భవిష్యత్తు గోధుమ పిండిని మొత్తం అక్కడ దగ్గరికి తెచ్చి కాసిన నీళ్లు చల్లి మొత్తం ముద్దగా కలిపేసాం అనుకోండి, మొత్తం ముద్ద కలిపాం, ఏకమైపోయింది. కళ అలా ఉంటుంది. కళ అలాగే ఉంటుంది. ఎందుకనంటే అక్కడ ఒక సత్యాన్ని గ్రహించాలి. మనసు అనేది శక్తి స్వరూపము, పరిమితము కాదు. పరిమితమునకే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఉంటాయి. పరిమితమునకే ఎప్పుడు కూడా విషయము జరిగిపోయింది, జరుగుతుంది, జరగబోతుంది అనేటి ఉంటుంది. పరిమితత్వానికి ఎప్పుడూ కూడా ఈ కాలభేదం వర్తిస్తూ ఉంటుంది. అది శరీరమునకు. మెలకువలో మనకు అది సత్యము కనుక కళను అసత్యముగా భావిస్తాం. కాదు, కళలో కూడా అది సత్యమే, కానీ కళ వరకే సత్యం. అది మానసిక లోకం, శరీర లోకంలో అది ఉండదు. అందుకే నువ్వు అది సత్యము కనుక కళలో దుఃఖం అయితే దుఃఖం, భయం అయితే భయం, సుఖం అయితే సుఖం, సంతోషం అయితే సంతోషం అన్నీ అనుభవిస్తావు. అది నిజమే. అందుకే నువ్వు నిజంగా కంపించిపోతావు అక్కడ. కళలో అది నిజం. అయితే అది మానసిక లోకము, అది గుర్తుపెట్టుకోండి. ఆ మానసిక లోకంలో కాలభేదము లేదు, అసలు కాలమే లేదు అక్కడ. కాలము అనేది భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కలిసిపోయి ఉంటాయి. అందులో కాలభేదము లేదు. అందుకని వెనకడదే ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు మనతో కూర్చొని భోజనాలు చేస్తుంటారు. ఏదో ఒకటి ఊరిన కళ ఉదాహరణగా చెబుతున్నా. ఒక 20-30 ఏళ్ల క్రితం చచ్చిపోయారు వాళ్ళు, మనకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు మనకు కనపెట్టి వాళ్ళతో మనం కబుర్లు చెబుతూ ఉంటాం. వాళ్ళు కూడా ఇప్పుడు మన కళ్ళలో ఉంటారు. అలాగే భవిష్యత్తులో మనం ఏదో ఊహించుకొని చేయబోయే వాటిల్లో వీళ్ళు ఉంటారు, మనం ఉంటాం, భవిష్యత్తులో వాళ్ళు ఉంటారు. అదంతా కలిపి చేసేస్తుంటాం. మన పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు, మనకు మనవాళ్ళు పుట్టేసి ఉంటారు. అంటే కళలో కూడా కాలభేదము దానికి లేకపోయినా మనకు వచ్చే కళలో మళ్ళీ మనకన్నీ తెలిసిన విషయాలే ఉంటాయి, మనకు తెలిసిన ఊహలే ఉంటాయి. కాలభేదము లేకుండా, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు లేకుండా కలగంటా ఉంటుంది. అది మానసిక లోకములో నిజమే. అది ఎలా ప్రయాణించగలదు? అది కేవలము ఊహ, సృజనాత్మకత. ఆ అనంత ఆత్మశక్తి యొక్క, మనలో ఉన్న ప్రాణశక్తి యొక్క ఊహ సృజనాత్మకతే సృష్టిగా మనకు నిజమని అనిపిస్తున్నది. ఎలా? శరీరపరంగా, ఎలా? మనోపరంగా. అంతే. నేను ప్రాణశక్తిని అన్న ఎరుక నీకు కలిగితే అప్పుడు ఇదంతా ఊరికనే ఊహ. ఇప్పుడు ఒక మనిషి కూర్చొని ఊరిని ఊహించుకుంటున్నాడు. మనిషి ఊరికనే అలా కూర్చున్నాడండి, ఊహించుకుంటున్నాడు. ఒక విమానంలో ప్రయాణిస్తున్నట్టు, తప్పని ఆ విమానం కూలిపోయినట్టు. ఎందుకంటే అప్పుడే న్యూస్లో ఏదో చదివాడు, ఎక్కడ న్యూస్లో విన్నాడు. లేకపోతే
విమానం కూలిపోయిందని. అమ్మో ఇంకా నయ్యం, నేను అందులో లేను కదా అని అనిపించింది. అనిపించినాక తర్వాత ఊరికనే యథాలాపంగా అనుకోకుండా ఒక ఊహ వచ్చింది. ఏంటి, తను కూడా విమానంలో వెళ్తానంటే విమానం కూలిపోయినట్టు. ఊహలో కూలిపోయిన విమానంలో విమానం ఎక్కావు, విమానం వెళ్తుంది, ఊహలో కూలిపోయింది, అందులో చచ్చిపోయావు, కాలిపోయావు. ఊహలో చచ్చిపోతే ఏమవుతుంది, ఊహలో విమానం ఎక్కితే ఏమవుతుంది? నువ్వు నిజంగా ఉన్నావు కదా ఇక్కడ. ఊహ అంతే. అలాగే ఈ సృష్టి మొత్తం అనంత ఆత్మశక్తి యొక్క ఊహ. అందుకే అనేక భగవంతుడి విధానాలలో మహాత్ములు చెప్పేటప్పుడు ఇదంతా భగవంతుడి యొక్క లీలా వినోదము అని చెప్పారు. లీలా వినోదం అంటే ఏంటి? సరదా ఊహ. సరదా అంటే ఊహ. ఏ భగవంతుడు అంటే ఎవరు? భగవత్ శక్తి. మళ్ళీ ఎవడో దేవుడు కూర్చొని మన ఆటలాడించి ఇన్ని కష్టాలు ఎందుకు, మాకు ఇన్ని కష్టాలు పాలు చేస్తున్నాడు అనుకోబాకండి. కలది. నీకొచ్చిన కళ నీ మనసులో మానసిక లోకములో కాలాతీతముగా భూత భవిష్యత్ వర్తమాన కాలములను కలుపుకున్న కళ అయితే, నువ్వు శరీరముతో ప్రస్తుతం అనుభవిస్తున్నది 100 సంవత్సరాల కళ. అయితే 100 సంవత్సరాల కళ అని మనం చెప్పుకోవటమే తప్ప, ఇది మాట వరుసకే తప్ప, మాతృగర్భంలోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు అసలు బయటికి రాకుండా. మాతృగర్భం నుంచి మొదలుకొని 100 సంవత్సరాల వరకు క్షణక్షణము చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది 100 సంవత్సరాల కళ అనడానికి కూడా లేదు. ఎప్పుడు ఎవరు ఎగిరిపోతారో తెలియదు, ఎవరి కళ ఎప్పుడు అంతమైపోద్దో తెలియదు. అది మరణంతో అంతమైపోద్ది ఆ కళ. ఇదంతా సృష్టి అంతా కూడా ప్రాణశక్తి ఊహ, ఆత్మశక్తి ఊహ. నువ్వు కన్న కళ నీ గాఢ నిద్రలో జరిగింది, మెలకువలోది కళ జరుగుతూనే ఉంది. మెలకువలో కూడా కళ ఇది. అయితే ఇది మెలకువలో కూడా కళే అనే విషయం నీకు తెలియాలి అంటే నీకు ఇది మెలకువకు ఆధారమైన ప్రాణశక్తి తెలియాలి. నీకు రెండే తెలుసు, మనసు తెలుసు, శరీరం తెలుసు. అందుకని నువ్వు రెండు నిజమని నమ్ముతున్నావు. ఒకటి శరీరము నిజమని నమ్ముతున్నావు, అది మెలకువ అనుకో. అంటే శరీరముతో తిరగటాన్ని మెలకువ అనుకుంటున్నావు. ఎందుకని అందరూ శరీరంతో మెలకువలు తిరుగుతున్నారు, ప్రపంచం అంతా మేల్కొని ఉంది. అప్పుడు సృష్టి కనపడుతుంది, ప్రపంచం కనపడుతుంది, మెలకువలోనే ఇదంతా ఉన్నట్టు కనపడుతుంది. నువ్వు నిద్రపోయినప్పుడు సృష్టి ప్రపంచం లేదు, అదంతా ఇంకా మాయమైపోయింది. నువ్వు నిద్రలోకి వెళ్ళిపోయావు అంటే నీ శరీరము లేదు, ఇప్పుడు శరీర భావన నీకు లేదు. కనుక నువ్వు నిద్రలోకి వెళ్ళినప్పుడు నీ మనోలోకము తిరుగుతుంది. అంటే మనస్సు కలగంటుంది. ఇప్పుడు మనస్సు నిజంగా సంచరిస్తుంది, కలగంటలా. నువ్వు శరీరంతో నిజంగా ఎలా తిరిగి ప్రపంచంలో సృష్టిలో బతికావో, అదంతా అయిపోయి వచ్చి నిద్రపోయావో, సరే నువ్వు నిద్రపో, నేను తిరుగుతాలే అని చెప్పి మనసు తిరుగుతుంది. నేను శరీరంతో తిప్పింది కూడా మనసే. అయితే శరీర మనస్సుల కలయికతో మెలకువలో తిరిగావు, శరీరము నేను అనుకుంటూ. ఇప్పుడు శరీరం నిద్రపోయినాక ఒట్టి మనస్సు తిరుగుతుంది, దానికి తిరగటం అలవాటు. ఎందుకంటే శక్తి అది నిజంగానే తిరుగుతుంది, నిజంగానే అనుభవిస్తుంది. కానీ అది నిజముగానే తిరుగుతూ అనుభవిస్తున్నది ఏంటి అంటే దానికి భూతకాలము, ప్రస్తుత కాలము, భవిష్యత్తు లేదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు 3 కాలాలు శక్తికి లేవు, ఏకకాలమే ఉంది. అందుకని జరిగిపోయిన విషయాలు, ఇప్పుడు జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు అన్ని కలగపులకంగా తీసుకొని అది తిరుగుతూ ఉంటుంది. అదంతా లేచినాక మెలకు వచ్చి శరీరంతో మనకు గుర్తొచ్చి శరీర భావనలోకి వచ్చినాక శరీరానికి ఏముంది, కాలభేదం ఉంది. అందుకని మనం గజిబిజిగా గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఎందుకు చెబుతున్నానయ్యా అంటే, మెలకువలో కూడా శరీరముతో కూడా మనుషుల యొక్క జీవితం అంటే ఆయువు ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి తెలియదు. ఇది కూడా కళే. ఈ కళలో ఎవరు ఎంతమందిని మోసం చేస్తే ఏంటి, ఎవరు ఎంతమందికి మేలు చేస్తే ఏంటి, ఎవరు ఎలా జీవిస్తే ఏంటి, జరుగుతున్నది కళ. అలానే ఆ కళలో పోనీ ఏమన్నా వదిలేసిందా సృష్టి అంటే లేదు, కర్మ సిద్ధాంతాన్ని పెట్టింది. కర్మ సిద్ధాంతం అంటే తప్పులు చేసిన వాళ్ళు ఆ తప్పుల ఫలితములను అనుభవించాలి, ఒప్పులు చేసిన వాళ్ళు ఒప్పుల ఫలితములను అనుభవించాలి. అంటే కళలో మళ్ళీ శరీరముతో తిరుగుతున్న మెలకువ, జాగ్రత్త అవస్థ అనే కళలో, అంటే మెలకువతో శరీర మనస్సులతో నేను ఈ సృష్టిలో తిరుగుతున్నాను, ఈ సృష్టి అంతా నిజము అనేటువంటి మానవ జీవితపు కళలో నువ్వు చేసిన పనులకు ఫలితములు ఉన్నాయి. అది పుణ్యము, పాపము. కాబట్టి ఎవరు ఎక్కడ ఏం చేసినా కళ్ళలో చేస్తున్నారు. ఎవరు నష్టపోయినా అది కళ్ళలోనే జరిగింది, ఎవరు లాభం పొందినా అది కళ్ళలోనే జరిగింది. కానీ కళలో దాన్ని పట్టుకెళ్ళటం కుదరదు. శరీరం చచ్చిపోద్ది, ప్రాణశక్తి ఉండిపోద్ది ఎప్పుడు. ఎందుకని అది సత్యము.
అది ఎప్పటికీ శాశ్వత సత్యము, ప్రాణశక్తి, దాన్ని ఆత్మశక్తి, దాన్ని బ్రహ్మము. ఆ స్థితిని మోక్షం అన్నారు. పెట్టబడిన పేర్లు దాన్ని ముక్తి అన్నారు. అందుకే మీకు ఎవరో ముక్తి హోమాలు పెట్టేశారు. ఏంటి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన చదువులు, ఆధ్యాత్మికతలో మహాత్ములు పొందినటువంటి అద్భుతమైన ముక్తి స్థితిని, మోక్ష స్థితిని, అనంత ఏకత్వపు స్థితిని హోమం చేయించి మీకు ఇచ్చేస్తాం, ఫీజులు కట్టేస్తే అన్నారు. మీరు 4 సార్లు వెళ్ళామన్నారు, 40 సార్లు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, 400 సార్లు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ మీరు మోక్షం పొందేశారు, ఇప్పుడు మోక్షంలోనే మీరు జీవిస్తున్నారని బోల్డు మంది గురువులు వాళ్ళ శిష్యులకు చెబుతున్నారు. ఎంతోమంది ఉన్నారంట. అయితే ఇక్కడ అంతా డబ్బుకు సంబంధించిన సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. మహిమలు, మాయలు, అద్భుతాలు ఇదంతా ఈ కలలో సాగుతున్నది. నీకు నిద్రలో మనస్సు కదిలినది నీకు చిన్న కళగా అనిపిస్తుంది. అంటే నేను నిద్రపోయిందంతా గట్టిగా 8 గంటలు పడుకోవడానికి ప్రయత్నిస్తాను, కాసేపు అటు ఇటు కొట్టుకుంటాను. గాఢ నిద్ర పెట్టేది 3-4 గంటలు ఉంటుంది. మిగిలిందంతా సెమీ కాన్షియస్లో నిద్రపోతుంటాను. ఈ సెమీ కాన్షియస్లో కళ్ళొస్తుంటాయి. గాఢ నిద్రకు ముందు, గాఢ నిద్ర తర్వాత కళ్ళొస్తాయి. అందుకే మనకు రాత్రి పడుకున్న వెంటనే కళలు వస్తాయి. మళ్ళీ మెలకు వచ్చే ముందు తెల్లవారుజామున కళ్ళు వస్తాయి. గాఢ నిద్రలో కళలు రావు, అప్పుడు మనసు కూడా ఆగిపోయింది. అది మానసిక శక్తి అపారము. అంటే దాని స్పీడు, దాని వేగము అన్ని అపారము. అందుకని మనం అక్కడ ఒక పావు గంట కన్నా కళ, అంటే మానసిక శక్తిలో ఒక 10 నిమిషాలు, పావు గంట జరిగినటువంటి కళ మనకు మెలకువలో నెలలు అయి ఉండొచ్చు, సంవత్సరాలు అయి ఉండొచ్చు, రోజులు అయి ఉండొచ్చు, ఎంతకాలమైనా అయి ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకనంటే మానసిక శక్తికి శారీరక శక్తికి ఉన్న డిఫరెన్స్ ఇదే. శరీరం పరిమితము, మానసిక శక్తి ప్రాణశక్తి కనుక అపరిమితము. అందుకని కాలగణన అక్కడ చెప్పలేము. అందుకని మనం చిన్న కాలండి ఊరిని 10 నిమిషాలు గజిబిజిగా ఊరిని అలా అనిపించింది అంటాం, అంతే అని కొట్టేస్తుందండి. ఎందుకని శరీరాన్ని సత్యంగా భావించుకుంటాం మనం. శరీరంతో జీవించడాన్ని, జాగ్రత్త అవస్థని సత్యంగా భావించుకుంటున్నాం కాదు. శరీరం నిద్రపోయినప్పుడు మానసిక లోకములో కూడా అది సత్యమే, కాకపోతే అక్కడ కాలము లేదు. అందువల్ల నువ్వు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. అర్థం చేసుకున్న దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే మళ్ళీ ఆ లోకంలోంచి మెలకువలు ఈ లోకంలోకి వచ్చావు. జీవించేటప్పుడు ఈ లోకంలోనే జీవించాలి, శరీరంతో మెలకువలు ఇక్కడే జీవించాలి. ఇది కూడా కళే. ఇది కళని ఎప్పుడు తెలుస్తుంది అంటే శరీరంతో మనసును కలుపుకొని ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ఇక్కడ జీవించడం కూడా కళే అని ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ మొత్తానికి ఆధారమైన ప్రాణశక్తిని తెలుసుకున్నప్పుడు. ఇది కళ అని అలా చెబుతావు. ఇది జాగ్రత్త అవస్థ కదా, మెలుకొని ఉన్నాం కదా, శరీరం ఉంది కదా, కుటుంబాలు ఉన్నాయి కదా, భార్యాపిల్లలు ఉన్నారు కదా, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తున్నాం కదా, అనంత సృష్టి కనపడుతుంది కదా, విమానాలు ఎగురుతున్నాయి, రైళ్లు ఎగురుతున్నాయి, మిలిటరీలు పెట్టుకున్నాం, దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి, బాంబులు వేసుకుంటున్నాయి, అబ్బబ్బో ఎంతో జరుగుతుంటే ఇదంతా కళ అంటావేంటయ్యా అంటే నీ మానసిక కళలో కూడా ఇవన్నీ జరుగుతాయి సార్. మానసిక కళని నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా విశ్లేషించుకో, ఎంత జరుగుద్ది. కానీ మెలకువకు వచ్చేటప్పటికి నువ్వు నేను పడుకుంది తక్కువ టైం కనుక అంత ఎక్కువ కళను ఎలా కలుంటాను అని కొట్టేస్తున్నావు నువ్వు, అంతే. శరీరం నిజం అనుకోవటం వలన, శరీరం నిజం అనుకోవటం వలన అది అంతే జరిగింది. కానీ అక్కడ ఎలా ఫీల్ అయ్యావు, ఇక్కడ అలాగే ఫీల్ అయ్యావు, ఇక్కడ ఎలా ఫీల్ అయ్యావు, అక్కడ అలాగే ఫీల్ అయ్యావు. ఇది కూడా కలయే. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే శరీరము నిజం అనుకున్న విషయం నుంచి మనసు మానసికంగా నా మనోభావాలు కరెక్ట్ అని శరీర మనస్సుల కలయికతో శరీరము నిజము మనస్సు నిజమని నువ్వు మెలకువలో జాగ్రత్త అవస్థలో సంపూర్ణ ఎరుకతో జీవిస్తున్నటువంటి సత్యము నుంచి ఈ శరీర మనస్సులకు ఆధారమైనటువంటి ప్రాణశక్తిని తెలుసుకోవాలి అని తెలుసుకున్నప్పుడు తెలుసుకోవు, ఓకే, ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు కూడా ఇది కలే. ఎందుకనంటే నువ్వు నిద్రపోయినప్పుడు నిద్రలో వచ్చినటువంటి కళని నిజమని భావించుకుంటున్నాం కదా మనందరం. ఇప్పుడు పడుకున్నాం, కళ వచ్చింది, నిజమని భావించుకుంటున్నాంగా. భావించుకోబట్టేగా కళ్ళలో ఏడుపు వస్తే ఏడుస్తాం, నవ్వు వస్తే నవ్వుతాం, భయం వస్తే భయపడతాం. అన్ని భావాలు కళ్ళలో నిజంగానే ఉంటాయి, అనుభవిస్తాం కూడా. ఎందుకు అనుభవిస్తున్నాము? అన్నీ నిజమనిపిస్తున్నాయి. నా కళ్ళలో మళ్ళీ నా శరీరం కూడా ఉంది, నేను కలగంటున్నాను. కానీ కలగంటున్నానని నా కళ్ళలో తెలుసా? తెలీదుగా. అది నిజమనే జీవిస్తున్నా. ఎప్పుడు తెలిసింది అది కళని? మెలకువ వచ్చిన తరువాత, అంటే శరీరము లేచిన తరువాత.
జాగ్రత్తగా పట్టుకుంటే మీకే అర్థమైపోద్ది. అంటే ఏమైంది ఇప్పుడు? శరీరము మేల్కోవటం అంటే ఏంటి? అక్కడ కళ చచ్చిపోయింది. శరీరము మేల్కోవటము అంటే అర్థం ఏంటి అంటే మానసిక లోకపు జీవనము చచ్చిపోయింది, శరీర లోకపు జీవనంలోకి వచ్చావు. ఇది సత్యమైంది. జాగ్రత్తగానండి. శరీర లోకపు మెలకువలోకి వస్తే మానసిక లోకపు కళ అప్పుడు దాకా సాగింది. మానసిక లోకపు జీవనపు కళ ఏదుందో, సత్యమని భావించి ఏడిపించి నవ్వించింది ఏదుందో అది చచ్చిపోయింది. అందుకని నీకు వెంటనే శరీరం మెలకు వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎక్కడ పుట్టావు? శరీరంలో పుట్టావు. ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నావు? మానసిక లోకంలో బతుకున్నావు, అక్కడ జీవిస్తున్నావు. అది నిజమే. ఇప్పుడు శరీర లోకంలోకి వచ్చేసి శరీర లోకంలో పుట్టి శరీర జీవితాన్ని ప్రారంభించి అదంతా అసత్యము అంటున్నావు. అంటే నువ్వు కళలో చచ్చిపోయావు, కళలో జీవనం చచ్చిపోయింది. అందుకని అదంతా అసత్యము, ఇది సత్యము. ఎందుకంటే నాకు కంటిన్యూటీ కూడా ఉంది అని. ఈ కంటిన్యూటీని కలుపుతున్నది ఏంటి? మనసు. మళ్ళీ గుర్తు చేస్తుంది, పాత విషయాలన్నీ గుర్తుపెట్టుకుంది. ఇంకో అద్భుతం ఏంటంటే మానసిక లోకంలో కలగంటున్నది కూడా అదే మనసు. దేంతో? ఈ కంటిన్యూటీతోనే. శరీరం లేకుండా జీవించేస్తుంది అక్కడ, శరీర సహకారం లేకుండా. అయితే అక్కడ కాలభేదము లేకపోవటము వలన, అంటే గతము, ప్రస్తుతము, భవిష్యత్తు అనే కాలభేదము లేకపోవటం వలన అది శరీరం ఉంటేనే ఉంటుంది. అన్ని విషయాలను కలగాపులకంగా అనుభవించేసింది అది. అది నిజమే. అక్కడ కాలభేదము లేని లోకంలో జీవిస్తున్నావు నువ్వు, అంతే. భావాలు ఇవే, ప్రాపంచిక భావాలు, శరీర భావాలే. కానీ కాలభేదము లేని లోకంలో జీవిస్తున్నావు. అది కల కాదు, మనసు జీవిస్తుంది. నువ్వు మనసుగా అక్కడ జీవిస్తున్నావు. అది ఆ మానసిక లోకంలో నీకు జరిగినటువంటి 10 నిమిషాల కాలం శరీరపరంగా 10 రోజుల 10 సంవత్సరాల ఎంతైనా కావచ్చు. ఎందుకంటే మానసిక లోకములో నువ్వు జీవిస్తున్నది ప్రాణశక్తితో. అసలు కాలభేదమే లేదు అక్కడ, ఏకకాలం ఉంది అక్కడ. కనుక అక్కడ ఒక సెకను, అక్కడ ఒక నిమిషము నీ శరీరముతో పోల్చుకున్నప్పుడు ఒక నిమిషం అవ్వచ్చు, ఒక సెకండ్ అవ్వచ్చు, ఒక గంట అవ్వచ్చు, ఒక రోజు అవ్వచ్చు, ఒక సంవత్సరం అవ్వచ్చు, 100 సంవత్సరాలు అవ్వచ్చు, లేదు నువ్వు 100 జన్మలు కూడా ఎత్తచ్చు. ఎందుకనంటే అపరిమిత శక్తి అది. దాని భావన ఎలా ఉందో అక్కడ ఆ భావనా స్థితిని పెట్టి ఉంటుంది. అయితే అసలు మానసిక లోక వివరణ మనం తీసుకోగా, నేను మానసికంగా అక్కడ జీవిస్తున్నా, నేను మనసుపరమైన జీవిని అక్కడ. అది నిజమే. మానసిక లోకంలో అదంతా నిజమే, అబద్ధం కాదు. కానీ నేను శరీరాన్ని గాఢమైన నిజంగా నమ్ముతున్నా. అది ప్రాబ్లం ఇక్కడ. నేను అందుకని నిద్రపోయాను, మేల్కొన్నాను. మేల్కొందని నాకు సత్యం. ఆ సత్యాన్ని కంటిన్యూటీగా మనసు గుర్తుపెట్టుకుంది. గుర్తుపెట్టుకుంది కనుకనే మానసిక లోకంలో కూడా ఇలాగే జీవిస్తుంది. అది అక్కడ కాలభేదం లేదు, అంతే తేడా. దాని వేగము, శరీరము పరిమితము, అది అపరిమితము. ఈ తేడాల వలన కన్ఫ్యూజన్ వచ్చేసింది. అది కళని కొట్టేసి ఇదే నిజమని శరీరంతో జీవిస్తాం. అయితే నిజం ఎందుకని శరీర జీవనంగా ఇది నిజం, మనోజీవనంగా అది నిజం. మనోజీవనంలో అది నిజమైన అర్థం అవ్వాలంటే కాలాలు తీసేయాలి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు 3 కాలాలు ఉండవు, ఏకకాలమే. అందుకని గడిచిపోయిన విషయాలు, గడుస్తున్న విషయాలు, గడవబోయే విషయాలు మన ఊహలన్నీ కలగాపులకంగా కలొచ్చేస్తుంది. అది జీవితం నిజమే. అది అప్పుడు మనం మనసులో జీవించిన జీవితం నిజమే. అందుకని నిజంగా సుఖ దుఃఖాలకు లోనవుతాం. నిజం కాకపోతే ఎందుకు లోనవుతాం? కాబట్టి ఆ లోకంలో నువ్వు జీవించి, అంటే నువ్వు నిద్రలో ప్రతిసారి మనోలోకంలోకి వెళ్ళి కాసేపు జీవిస్తున్నావు. మనోలోకంలో జీవించిన తరువాత గాఢ నిద్రలోకి వెళ్తున్నావు, అంటే నీ ప్రాణశక్తిలోకి వెళ్తున్నావు. అంటే నువ్వు 3 స్థితులలో జీవిస్తున్నావు. ఒకటి జాగ్రత్త అవస్థ, సంపూర్ణమైనటువంటి శరీరము నేనన్న భావనలో మనసు శరీరముతో కలిసి శరీర పరిమితులకు అనుగుణంగా జీవిస్తున్నావు. దాన్ని సృష్టి, ప్రపంచము, నిజము అనుకుంటున్నాం మనం. ఇది జాగ్రత్త అవస్థ అన్నారు. నిద్రపోతున్నప్పుడు మనోలోకంలో జీవిస్తున్నావు. శరీరం వదిలేసావు, శరీరం నిద్రపోయింది. మనోలోకము అంటే దాన్ని స్వప్నలోకము, స్వప్నావస్థ అన్నారు. స్వప్నావస్థ అంటే లేనిది కాదు, మనసుతో అది నిజమే. కానీ మనసుతో నిజమైన లోకంలో కాల గణన లేదు, కాలము లేదు. దానికి శక్తి స్వరూపం. అది దానికి కాలము లేదు, రూపము లేదు. అది ఊహాత్మకంగా సమస్త రూపములు అదే ధరించగలదు.
ఎందుకని ప్రాణశక్తి అది ప్రాణశక్తి. మొత్తం సృష్టిగా అయింది కూడా అదే అసలు. అందుకని నీ మనోలోకంలో మొత్తం సృష్టి తయారైపోతుంది. అయితే ఏ సృష్టి తయారవుద్ది? ఎవరికి తెలిసిన సృష్టి వాళ్ళకే తయారవుద్ది, ఎవరి మనసు వాళ్ళదే కనుక. అందుకని నీ స్వప్నములు నీకు తెలిసినవే ఉంటాయి. అవి గతం కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, భవిష్యత్తు కావచ్చు. అక్కడ 3 కాలములు ఉండవు, ఏకకాలముగా ఉంటుంది. అక్కడ నువ్వు జీవిస్తుంది నిజమే. అలాగే అక్కడ వేగము అపరిమితము, స్మరణ మాత్ర వేగము. అంటే శరీరమునకు వేగము పరిమితము. శరీరం ఏం చేయాలన్నా దానికి సమయంతో ముడిపడి ఉంటుంది. కానీ మనసుకు సమయంతో అసలు ముడిపడే ఉండదు, కాలాతీతం అది, అతివేగమైనది అది. అందుకని అక్కడ నిమిషం నీ జీవితంలో ఎంతకాలం అవుతుందో తెలియదు, అక్కడ 5 నిమిషాలు నీ జీవితంలో ఎంతకాలం అవుతుందో తెలియదు, అక్కడ 1 గంట నీ జీవితంలో ఎంతకాలం అవుతుందో తెలియదు. అక్కడ నువ్వు జీవించేది నిజమే, స్వప్నలోకము నిజమే, అది మనోలోకంలో నువ్వు నిజంగానే జీవిస్తున్నావు. అక్కడి నుంచి మనసు కూడా ఆగిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతావు, అంటే ప్రాణశక్తిలోకి వెళ్ళిపోతావు. అప్పుడు నువ్వు నీ ప్రాణశక్తిలో ఉన్నావు. అంటే శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది. అప్పుడు నీ ప్రాణశక్తి అనేటువంటి నీ స్వస్వరూపములో ఉన్నావు. స్వస్వరూపములో ఊహలు, కల్పనలు అన్ని మనస్సుతో శరీరంతో ఉన్నవన్నీ లయించిపోయినాయి, ఆగిపోయినాయి. అందుకని గాఢ నిద్రలో హాయిగా నేను అన్న భావన కూడా లేదు. ఎందుకంటే నేను అంటే మనకు శరీరం, నేను అన్న ఊహలన్న మనసు, మనకి ఇవి 2 ఆగిపోయినాయి. అందుకని హాయిగా నీ స్వస్వరూపంలో ఉండిపోయావు, నేనన్న భావన కూడా లేదు. అది ప్రాణశక్తి. నాలో ఉన్న నా ప్రాణశక్తిలో నేను దానికి గాఢ నిద్ర అని పేరు పెట్టాను. అది గాఢ నిద్ర కానే కాదు, ప్రాణశక్తిలోకి వెళ్ళాను, దానికి గాఢ నిద్ర అని పేరు పెట్టుకున్నాను తెలియక నాకు. ఎందుకని శరీరం నిజం అనుకోవటం వల్ల. మళ్ళీ గాఢ నిద్రలోంచి మనసులోకి వచ్చాను, మళ్ళీ మనోలోకంలోకి వచ్చాను, మెలకువ అది. అందుకని మళ్ళీ లేచేటప్పుడు కళ్ళు వస్తాయి. తర్వాత మెలకువ శరీరానికి మెలకువగా మళ్ళీ మొదలవుతుంది. ఈ మనసు శరీరంతో కలుస్తూ ఉంటుంది. అప్పుడు శరీరం మెలకువ వచ్చింది. అంటే ముందు మనోలోకంలో విహరిస్తాను కాసేపు, గాఢ నిద్రలోంచి మనసులోకి వస్తాను, మనోలోకంలో తిరుగుతాను, అక్కడి నుంచి వచ్చి శరీర లోకంలో తిరుగుతాను. శరీర లోకం మనం చూస్తున్న ప్రపంచం, పరిమిత భావన. మనోలోకం నేను తయారు చేసుకున్న నా సొంత సృష్టి. అంటే నేను 3 స్థితులలో జీవిస్తున్నాను. 1 శరీరము, 2 మనస్సు, 3 ప్రాణశక్తి. దాన్ని సుషుప్తావస్థ అన్నారు. అంటే గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆ సుషుప్తి అవస్థ ఏదుందో అది మహాత్ములు పెట్టిన పేర్లు ఎందుకో ముందే చెప్పాను, అన్ని పేర్లతోనే ఉంటాయి. ఎందుకంటే వ్యావహారికంలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు అర్థం అవటం కోసం. కాబట్టి అన్ని పేర్లతోనే సాగుతూ ఉంటాయి, అర్థం అవ్వాలిగా మనకది. అందుకని ఖచ్చితంగా అన్ని పేర్లతోనే ఉంటాయి, అర్థం అవటం కోసం. ఈ పేర్లు సుషుప్తి అవస్థ అంటే జాగ్రత్త అవస్థ, అంటే శరీరముతో జీవించటం. స్వప్నావస్థ అంటే మనోలోకంలో జీవించటం, అది నిజమే. సుషుప్తి అవస్థ అంటే నా ప్రాణశక్తిలో నేను జీవించి ఉండటం, ప్రాణశక్తిలో జీవించున్నాను, ప్రాణశక్తిగా జీవించి ఉండటం సుషుప్తి అవస్థ. మనసుగా జీవించటం స్వప్నావస్థ, శరీరంతో జీవించటం జాగ్రత్త అవస్థ. మనకు శరీరంతో నేనన్న భావన ఆధిక్యతలో ఉంది. ఎందుకంటే ఇంద్రియ సుఖములన్నీ శరీరానికి తెలుస్తున్నాయి, పైగా శరీరంతో ఉండటం నిజం, ప్రకృతి కనపడుతుంది మనకి. అయితే ఇది కూడా స్వప్నావస్థ లాంటి స్వప్నావస్థే. ఎందుకని అంటే శరీరానికి మెలకు వచ్చేటప్పటికి మనోలోకపు జీవనం చచ్చిపోయింది. అంటే కళ ఉండొచ్చు చూడండి, కళ ఎగిరిపోయింది అంటే చచ్చిపోయింది, కళ లేదు. ఇప్పుడు శరీర జీవితంలోకి ప్రవేశించాం. అందుకని శరీర జీవితంకి వచ్చేటప్పటికి ఆ కళ ఎలా చచ్చిపోయిందో, ఈ శరీర జీవితం నుంచి ప్రాణశక్తికి వెళ్ళేటప్పటికి ఈ శరీర జీవితపు కళ చచ్చిపోద్ది. అందుకే శరీర మరణము అంటాం మనం. శరీరానికి మరణం ఉంది, అది చచ్చిపోవాల్సిందే. ఎందుకని అది నిజం కాదు, నిజమైతే అలా ఉండిపోద్ది, అది శాశ్వతంగా ఉండిపోద్ది. కాబట్టి ఇక్కడ ఎవరు ఎన్ని రకాల మోసాలు చేసినా, ఎన్ని రకాల కుట్రలు పనినా, ఎన్ని రకాల కుతంత్రాలు చేసినా, లేదా ఎన్ని రకాల మంచి పనులు చేసినా అందరూ అన్ని కళ్ళలోనే చేసుకుంటున్నారు. ఎవరో ఇక్కడి నుంచి పట్టుకుపోయేదేమి లేదు. ఎంత వాళ్ళైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే, దైవావతారులు అని మనం పూజించే వాళ్ళు కూడా శరీరాలు ఇక్కడే పడేసిపోయారు.
మనం ఊరికినే గుర్తులుగా భావించుకొని మాట్లాడుకుంటున్నాం తప్ప అనంత కాలంలో అసలు మన జీవితం ఎంత అనే విషయాన్ని చెప్పడానికి మహాత్ములు విశ్వ ప్రయత్నం చేశారు. నాయన ఇవన్నీ అర్థం చేసుకోండి అని. ఏంటంటే మానవ జీవితాన్ని, అంటే మనం చూస్తున్నటువంటి మనుషులు, జంతువులు, భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రాపంచిక సృష్టి, అంటే మన శరీర భావనలో మనకు కనబడుతున్నటువంటి విశ్వము, ఇదంతా బ్రహ్మగారి చేత సృష్టి చేయబడుతున్నది అని చెప్పారు. మనకు అర్థం అవటానికి కోరుకునే, అంటే మనకి ఏదో ఒకటి సృష్టి చేయటం, తయారు చేయటం మనుషులకు అలవాటు కదా, అలవాటు అయిన భాషలో చెప్పారు. అంటే నీ జ్ఞానశక్తిని పెంచుదామని, నీ ప్రాణశక్తిని నువ్వు అర్థం చేసుకునేలా నిన్ను చేద్దామని, కాలపు ఇరుకులోంచి నిన్ను బయటకు తీసుకొచ్చి కాల భేదములు నీకు అర్థమయ్యేటట్టు చేద్దామని, మనోమాయ, శరీరమాయ, ప్రాపంచిక మాయ నుంచి సత్యములోకి నిన్ను తీసుకెళ్దామని మహాత్ములు చేసిన ప్రయత్నం. ఆ సత్యాన్ని దర్శించినటువంటి సత్య దార్శనికులైన ద్రష్టల, మునులు, యోగులు, ఋషులు, తపస్సంపన్నులు ఏం చెప్పారు తెలుసా? మానవ సృష్టి, అంటే మానవుడు చూస్తున్న సృష్టి అంతా బ్రహ్మగారి నుంచి తయారవుతుందని చెప్పారు. బ్రహ్మగారికి, అంటే మానవ సృష్టి చేస్తున్న బ్రహ్మగారికి మానవ కాలము, బ్రహ్మగారి కాలము ఒకటేనా అంటే కాదు అని చెప్పారు. కాదని మానవ జీవితంలో 4,32,00,000 సంవత్సరములు గడిస్తే, అంటే మనుషులుగా 4,32,00,000 సంవత్సరములు గడిస్తే బ్రహ్మగారికి 12 గంటలు ఒక పగలు గడుస్తుంది అని చెప్పారు. అంటే కాలము మారిపోయింది అని చెప్పారు. కాలం నువ్వు భావించుకుంటున్నావు ఏంటి మనిషిగా, అక్కడ బ్రహ్మగారు ఆ కాలాన్ని భావించుకుంటున్నాడు. బ్రహ్మగారు భావించుకుంటున్న కాలం ఏంటి? ఆయనకి 12 గంటలు, ఇప్పుడు నిమిషం అయింది, ఇప్పుడు గంట అయింది, ఇప్పుడు అరగంట అయింది, ఇప్పుడు ఓ పగలయింది, మళ్ళీ పడుకుంటాను, పొద్దున్నే లేస్తాను మనం ఎలా అనుకుంటామో అలా బ్రహ్మగారు నాకు ఇప్పుడు ఒక పగలైంది, 12 గంటలైంది, కాసేపు రెస్ట్ తీసుకోవాలని ఆయన అనుకోవాలి. ఆయనకి 12 గంటలు గడవాలి అంటే భూమి మీద మానవులకు, అంటే ఆయనచే జరపబడుతున్నటువంటి సృష్టికి మానవులకు, మానవలోకంలో 4,32,00,000 సంవత్సరములు గడవాలని చెప్పారు. ఇది ఏ క్యాలిక్యులేషన్ వేశారని అడగబాకండి. అసలు కాలభేదాన్ని చెప్పారు, అందులో సత్యాన్ని తీసుకోండి. అంటే 4,32,00,000 సంవత్సరములు మానవ జీవితములు బ్రహ్మగారికి 12 గంటలైతే 4,32,00,000 సంవత్సరములు డివైడెడ్ బై 12 వేస్తే అసలు ఒక మనిషి యొక్క 100 సంవత్సరముల ఆయువు బ్రహ్మగారికి ఎంత కాలము? రెప్పపాటు కాలము. అంటే మనిషి ఒక కనురెప్పని ఇలా కొట్టి తీసాడు అనుకోండి, ఎంత సమయం పడుతుందో అలా బ్రహ్మగారు ఇలా రెప్ప కొట్టి తీసే లోపల 100 సంవత్సరాల మనిషి పుడటం, పెరగటం, చనిపోవటం అన్నీ జరిగిపోతున్నాయి. ఈ విజ్ఞానాన్ని మీరు పెంచుకోవాలి, అందుకని ఇవన్నీ చెప్పబడుతున్నాయి. అలా అనిపోయిన బ్రహ్మగారి కాలం ఏమన్నా కరెక్టా, అదేనా శాశ్వత కాలం అంటే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా బ్రహ్మగారు మీ కాలం ఇది, మీ లోకం ఇదేనా అంటే మీరే కదా ఈ సృష్టి చేసేదంటే, అవునండి సృష్టి చేయాలి అనేటువంటి భావన నాకు కలిగింది. ఇప్పుడు చూడండి, మనకు ఏదో ఒకటి చేయాలనిపిస్తూ ఉంటుంది, చేస్తాంగా రోజు. మంచి పనులు, చెడ్డ పనులు, కర్మ చేయకుండా ఉండంగా రోజు బుర్రలో తలంపులు పుడతా ఉంటాయి. చూడండి, మనకి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, అదేగా జీవితం. అందుకని మంచి చేయండి, మంచి చేయండి అని ఆధ్యాత్మికతలో చెబుతూ ఉంటారు, జనం చెడ్డ చేస్తూనే ఉంటారు. సరే, ఇది ఊరికి మామూలు జీవితం. కానీ లోపల పుడతాయి చూడండి. అలా బ్రహ్మగారు చెప్పారు, నాకు కూడా పుడుతుంది, ఆ పుట్టిన దానికి తగ్గట్టు ఏదో చేస్తున్నాను, అది సృష్టి అవుతుంది అని చెప్పారు. ఓకే, బాగానే ఉంది. అయితే మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే బ్రహ్మగారు అదే అన్నారు, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియట్లేదండి అని. నాలో తలంపులు పుట్టడం వలన సృష్టి జరుగుతుంది తప్ప ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, చేస్తున్నాను, అది సృష్టి అయిపోతుంది. అలాగే మనకు కూడా ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, చేస్తున్నాం, అది ఏదో ఒకటి అయిపోతుందిగా సృష్టిలో. మంచో చెడు అయిపోతుంది, దాని ఫలితంలో వస్తున్నాయి, అనుభవిస్తున్నాం, సుఖమో దుఃఖం అయిపోతుందిగా మనకు కూడా. అలాగే బ్రహ్మగారు చెప్పారు, నాకు కూడా ఏదో లోపల నుంచి భావాలు పుడుతున్నాయి, చేసేస్తున్నాను, అది సృష్టి అయిపోతుంది. ఓకే, కానీ నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియదు, నేను ఎంత వెతుక్కున్నా నాకు తెలియట్లేదు. అసలు నాకు అనంత లోకం మొత్తం అంత ఖాళీగా కనపడుతుంది నా చుట్టూ. ఇదిగో ఈ కమలం మీద కూర్చొని ఉన్నాను నేను,
నేను అసలు ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియదు, నాకేదో అనిపిస్తుంది కాబట్టి ఇదంతా చేస్తున్నాను అంతే. మెలకువలో ఉన్నంతసేపు చేస్తున్నాను, మళ్ళీ నేను కూడా 12 గంటలు మళ్ళీ ఈ కార్యం ఆపేసి రెస్ట్ తీసుకుంటాను. అప్పుడు మళ్ళీ చెప్పారు, ఈ బ్రహ్మగారు అనే ఆయన విష్ణులోకం నుంచి వచ్చాడు, ఆ విష్ణు అసలు ఈ బ్రహ్మగారికి తెలియదు, అంత దూరం ఉంది వీళ్ళిద్దరికి మధ్యలో. అంటే సృష్టి యొక్క అనంతత్వాన్ని కాలభేదాలని చెప్పారు. విష్ణువు గారు రెప్ప కొట్టి తీసే అంతలో ఇలాంటి బ్రహ్మలు వచ్చి వెళ్ళిపోతుంటారు, బ్రహ్మగారే చచ్చిపోతాడు. ఆ బ్రహ్మ నేనే బ్రహ్మని ఇంత సృష్టి చేస్తున్నానని ఆయన అనుకుంటున్నాడు. ఇలాంటి బ్రహ్మలు గుట్టలు గుట్టలు గుట్టల కింద వచ్చి వెళ్ళిపోయారు. ఎంతో మంది బ్రహ్మలు వచ్చి వెళ్ళారు. వీళ్ళంతా విష్ణులోకంలో విష్ణువు రెప్పకొట్టి తీసే అంతలో బ్రహ్మగారు ఎగిరిపోతున్నారు. అంటే విష్ణు కాలంలో మళ్ళీ బ్రహ్మగారి కాలం రెప్పపాటు. ఇవన్నీ ఎవరి కోసం చెప్పారు? ఈ పురాణాలు, ఇతిహాసాలు, కథలు ఎవరి కోసం సృష్టించారు? మనకు అర్థం అవటానికి. అనంత విశ్వపు ఎరుకని అర్థం చేసుకో. నీ ప్రాణశక్తిలోకి నువ్వు ప్రవేశిస్తే, విష్ణువు అంటే సర్వవ్యాపి అని, సర్వవ్యాపి. ఇక్కడ విష్ణువుని మనం సర్వవ్యాపి అంటే మన ప్రాణశక్తిగా, అనంత ఆత్మశక్తిగా, పోనీ మనలోకి తీసుకున్నప్పుడు మన ప్రాణశక్తిగా తీసుకుంటే, మనసు బ్రహ్మగా తీసుకుంటే, ఆ మనసు చేత నడపబడుతున్న సృష్టి మన శరీరముగా తీసుకుంటే, శరీరము యొక్క వేగము మనోవేగము కంటే చాలా తక్కువ. అది మనకు తెలియజేశారు. మన మనస్సు బ్రహ్మ, అందులో అన్నీ పుడతా ఉంటాయి అనుకుంటే. ఊరిని మీకు ఉదాహరణకు చెబుతున్నా. మనోవేగం అపరిమితమైంది, స్మరణ మాత్రం చేత మనస్సు ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. కానీ శరీరాన్ని అక్కడికి తీసుకెళ్ళాలంటే కుదరదు. అందుకని శరీర లోకానికి వచ్చేటప్పటికి మనోలోకం అత్యద్భుతం. అందుకని బ్రహ్మగారి వలన శరీర సృష్టి ఈ లోకమంతా జరుగుతుందని చెప్పారు. నాయన, మనసుతోనే ఈ శరీరంతో జరుగుతున్నావు. ఈ శరీరమునకు అన్ని గుర్తు చేసి, శరీరము నేనని భావన కల్పించి, అసలు శరీరము నేనని ఈ సృష్టిని నీకు చూపించి అన్ని గుర్తు చేసేదేంటి? మనసు. ఆ మనసే నీ బ్రహ్మ, నీలో ఉన్న నీ బ్రహ్మ. ఎవరు బ్రహ్మ? వాళ్ళకున్నాడు. ఎవరు బ్రహ్మ? వాళ్ళ శరీరాన్ని సృష్టి చేస్తున్నాడు రోజు మెలకువలో. ఈ శరీరం నేను అనుకొని తిరుగుతున్నాం, బ్రహ్మగారు అన్ని గుర్తు చేస్తూ తిప్పుతున్నాడు. మన మనోబ్రహ్మ, మన మనసే బ్రహ్మ. అలా మనం తిప్పుతుంటే తిరుగుతున్నాం మనం. ఇప్పుడు ఈ బ్రహ్మగారికి డౌట్ వచ్చింది మనసుకి, నేను ఎక్కడి నుంచి వచ్చానని. ఆయన విష్ణువు నుంచి వచ్చాడు. ఎందుకంటే మనసుకు కూడా పరిధి ఉంది. ఎందుకని? మనసులో ఉన్న విషయాలన్నీ ఏంటి? శరీరంతో ప్రపంచం నుంచి గ్రహించిన పరిమిత విషయాలే. మనసు అపరిమితమైనదే, కానీ దాంట్లో నిండి ఉన్నవన్నీ పరిమిత విషయాలే. కనుక ఆ బ్రహ్మకు తెలిసినవన్నీ పరిమిత విషయాలే. ఆ సృష్టి చేయగలడు బ్రహ్మ. తన అపరిమితత్వం తానెవరో బ్రహ్మకు తెలియదు, తను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. బ్రహ్మకు తెలిసింది అంటే మనలోని మన మనసునే బ్రహ్మకు తెలిసింది శరీరపరమైన, శరీరంతో గ్రహించిన ప్రాపంచిక విషయాలు మాత్రమే. అందుకే బ్రహ్మ ఆ సృష్టి చేస్తాడు. మెలకువ రాగానే శరీరం నువ్వే, నడు నడు నడు, నేను శరీరాన్ని అనుకో, బతుకు బతుకు బతుకని మన మెలకువలో సృష్టి చేస్తాడు. మానసలోకంలోంచి బయటకు వచ్చాం. మనం నిద్రపోతున్నప్పుడు శరీరాన్ని కదపకుండా ఒట్టి బ్రహ్మ తిరిగాడు. అది మనోలోకం, స్వప్నలోకం. అది బ్రహ్మలోకం, మనోలోకం అంతా స్వప్నలోకం. అక్కడ జరిగేదంతా మన ఒరిజినల్ శరీరంతో జరగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అక్కడ కాలభేదము లేదు. ఇప్పుడు అసలు బ్రహ్మ అంటే మనస్సు నువ్వెక్కడి నుంచి వచ్చావు అని బ్రహ్మగారిని అడిగితే, ఈ తాత్వికతని మనకి దృశ్య రూపాల్లో బొమ్మలేసి చెప్పారు. మనిషిగా మనం రూపంతో ఉన్నాం కనుక బ్రహ్మగారికి ఓ రూపాన్ని పెట్టి, విష్ణువు గారికి ఓ రూపాన్ని పెట్టి మనం అర్థం చేసుకోవడానికి అనువుగా బ్రహ్మలోకం, విష్ణులోకం అని లోకాలను పెట్టి, ఎందుకంటే మనం ఒక లోకంలో ఉంటున్నాం కాబట్టి మనిషికి అర్థమయ్యే విధంగా తాత్వికతను ఇమిడ్చారు. అది నీ దమ్ముతో, నీ జ్ఞానంతో నువ్వు అర్థం చేసుకొని అందులో నువ్వు ఇమిడిపోయి నీ స్వస్వరూపంలోకి నువ్వు వెళ్ళాలి. నీ శరీర సృష్టి చేస్తున్న బ్రహ్మ నీ మనస్సు. ఇది శరీర సృష్టి చేస్తుంది బ్రహ్మ, నీ మనస్సు. కాలభేదం అంతుంది. 4,32,00,000 సంవత్సరములు ఈ శరీరమునకు, మానవ శరీరమునకు గడిస్తే బ్రహ్మగారికి 12 గంటలు ఒక పగలైంది అన్నారంటే మనోవేగాన్ని చెప్పడానికి చేసిన ప్రయత్నమే, అంతే, అదేమి లేదు. లెక్కలు వేశారనకుండా అనంత లెక్క అంతే అది. అక్కడి నుంచి అసలు బ్రహ్మగారు మరి ఏంటి? రెప్పపాటు కాలం. అంటే బ్రహ్మగారు రెప్పపాటు కాలం, ఈ కోట్లు ఇవన్నీ ఎందుకు? బ్రహ్మగారు ఒక కనురెప్పని ఇలా కొట్టి తీసేటప్పటికి మనిషి పుడతాం, చావటం అన్నీ అయిపోయింది. 100 సంవత్సరాల జీవితం గడిచిపోయింది. అలాగే బ్రహ్మగారు విష్ణులోకపు నుంచి ఉద్భవించాడు. ఆయన విష్ణువు నాభికమలంలోంచి
ఒక తామర తూడులా అలా వచ్చి, ఒక చిన్న తూడు అలా వచ్చి అక్కడ వికసించిన పుష్పంలో బ్రహ్మగారు ఉన్నాడు. అంటే బ్రహ్మ సృష్టి విష్ణులోకంలో జరిగింది. విష్ణువు అంటే సర్వవ్యాపి. విష్ణు అనే పదానికి అర్థం సర్వవ్యాపి. సర్వవ్యాపిగా ఉన్నదేంటి? ఆకాశతత్వమైన అనంత ఆత్మశక్తి. అది నీకు చెబితే ఎలా అర్థమవుద్ది? అందుకని విష్ణువు ఎప్పుడూ నిద్రపోతున్నట్టే చూపిస్తారు. ఎందుకని? సర్వవ్యాపక ఆకాశము స్థిమితముగా, స్థిరముగా, నిశ్చలముగా ఉన్నది. అది నిశ్చలత్వానికి ప్రతీక. కానీ శక్తి అది. ఆ శక్తి నుంచి, ఆ శక్తిలో అంతర్భాగమైన శక్తులు, చైతన్యము, కదలిక, అది బ్రహ్మ. ఆ శక్తి యొక్క శక్తులేవి. అందువలన సృష్టి అవుతుంది. కానీ ఆ శక్తి నిశ్చలంగానే ఉంది. అది విష్ణుతత్వము. అందుకని మనలో ఉన్న ప్రాణశక్తి విష్ణుతత్వము. మన మనసుల్లి అందులో లీనమైపోయినప్పుడు నేనన్న భావన కూడా ఎగిరిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళానంటున్నాం. గాఢ నిద్ర కాదు అది, నా ప్రాణశక్తిలోకి వెళ్ళాను. నా ప్రాణశక్తి, అనంతాత్మశక్తి, సర్వవ్యాపక ఆకాశతత్వం ఒకటే. అక్కడ నేననే భావనే ఉండదు. ఏకత్వ భావనలోకి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి మళ్ళీ బ్రహ్మలోకంలోకి వచ్చాను. బ్రహ్మ పుట్టాడు. విష్ణువు నుంచి బ్రహ్మ పుట్టాడు. అంటే నా ప్రాణశక్తి నుంచి బ్రహ్మ పుట్టాడు. పుట్టేటప్పటికి మానస లోకంలోకి వచ్చాను. ఆ బ్రహ్మ మళ్ళీ ఈ సృష్టి చేశాడు, శరీర సృష్టి చేశాడు. ఈ శరీర లోకంలోకి వచ్చాను. ఇది తత్వం. ఈ శరీర తత్వము నుంచి నా ప్రాణశక్తి తత్వములోకి లయించిపోవటాన్ని లయకారకుడైన శివుడు అని సృష్టి చేశారు. అక్కడ మీరు గమనిస్తే స్త్రీ పురుషులిద్దరిని కలిపేశారు. అర్ధనారీశ్వర తత్వము అన్నారు. అంటే ప్రాణశక్తిలో స్త్రీ ఉండదు, పురుషుడు ఉండడు. అభేదము, రూపములు ఉండవు అక్కడని చెప్పడానికి కలిపేసి చూపించారు. ఎలా చెప్పాలి మీకు? రూపములు ఉండవు అంటే ఎలా అర్థమవుద్ది నీకు? స్త్రీ పురుష తత్వం ఉండదు. అది మానసిక లోకంలో, శరీర లోకంలోనే ఉంటుంది. బ్రహ్మగారి లోకంలో ఉంటుంది, అంటే మనోలోకంలో ఉంటుంది, మన శరీర లోకంలో ఉంటుంది. కానీ అనంతత్వములో ఈ స్త్రీ పురుష భేద భావనలు ఉండవు. శక్తి కలిసిపోద్ది, ఏకమైపోతుంది అని చెప్పడానికి శివతత్వమును చెప్పారు. మళ్ళీ అలా నువ్వు ఏకం చేసుకొని నీ తత్వంలోకి వెళ్ళిపోవాలి. అదే విష్ణుతత్వము, అదే శివతత్వము, అన్నీ ఒకటే. అది దాన్ని మనకు అర్థం అవ్వటానికి అనేక రీతులు చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పుడు మనం నిజంగా మనకు స్వప్నం వచ్చిందండి, కలగన్నం పడుకున్నాం. కలలో మన విరోధి ఎవడో ఉన్నాడు, అని మర్డర్ చేసి పారేసాం. మర్డర్ చేస్తాం, చంపేశాం. ఇప్పుడు కళ్ళలో భయపడిపోతున్నాం. పోలీసులు మనల్ని పట్టుకోవడానికి వెంట పడుతున్నారు, మనం తప్పించుకుంటున్నాం కళ్ళలో. ఆ తప్పించుకునేటువంటి సందర్భంలో విపరీతమైన భయాందోళనలో మెలకు వచ్చేసింది. శరీర లోకంలోకి మెలకులోకి వచ్చాం. ఇప్పుడు మన పోలీసులు పట్టుకుంటారా? అది తప్పు అవుద్దా, శిక్ష అవుద్దా? అవదుగా. కళ్ళలో చేసిన మర్డర్ ఇళ్లలో శిక్ష అవ్వదుగా. అలాగే ఇళ్లలో మనం చేసేవన్నీ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. శరీర లోకంలో, మనోలోకంలో నేను శరీరం అన్న భావనతో చేసేవన్నీ, నేను అనంత ఆత్మశక్తి నన్న ఎరుకలోకి వెళ్ళినప్పుడు ఈ కళ అంతరించిపోద్ది. విష్ణువుగా సర్వవ్యాప్తంగా ఉండిపోతావు. విష్ణువు అంటే సర్వవ్యాపి, ఒక రూపం కాదు. విష్ణువు అంటే మన ప్రాణశక్తి, మన ఆత్మశక్తి. అదే శివుడు. శివము అంటే శుభము, మంగళము. నీకు శుభం చేకూరితే ఈ భేదత్వం పోతే, స్త్రీ పురుష భేదత్వం పోతే, ఈ రూపతత్వం పోతే, ఈ రూప భావనలు సమసిపోతే, అంతా ఒకటే అని నీకు అర్థమైతే, ఆ మంగళకరమైన భావన నీలో చేరితే, ఆ శుభకరమైన, శివకరమైన, శుభంకరమైన, శంకరమైన భావన నీలో చేరితే, ఆ అర్ధనారీశ్వరత్వము నీకు అర్థమైపోయి నువ్వు సమస్తము ఏకమన్న భావన నీకు తెలిస్తే, నువ్వు సర్వవ్యాప్తమైన విష్ణుతత్వములో నీ ప్రాణశక్తిలో లీనమైపోతావు. అదే అనంత ఆత్మశక్తి. ఇంకా దానికి భిన్నమైంది ఏమీ లేదు అన్నారు. ఈ మూడు స్థితులు నువ్వు రోజు అనుభవిస్తున్నావు, కానీ నువ్వు శరీర స్థితినే గుర్తిస్తున్నావు. కనుక నాయన ఆ ప్రాణశక్తి తత్వమును కూడా గుర్తించు. అది అనంతత్వం, అది నీకు భిన్నముగా లేదు. కాదు శరీరం నిజం అనుకుంటావా? అది కూడా కళ. ఎందుకంటే అది చచ్చిపోతుంది. మానసిక కళ చచ్చిపోయినప్పుడు శరీరంలో మెలకు వస్తుంది. అప్పటి వరకు మానసిక జీవనం సాగుతుంది. మానసిక జీవనం చచ్చిపోయింది. ఎప్పుడైతే చచ్చిపోయిందో శరీర మెలకు వచ్చింది. శరీర మెలకు రాగానే మానసిక జీవనం కళ చచ్చిపోతుంది. అలాగే శరీర జీవితం చచ్చిపోగానే
శరీరం చచ్చిపోద్ది, మరణము తథ్యము. శరీర జీవనం చచ్చిపోగానే ప్రాణశక్తిలో మెలుకు వస్తుంది. అందుకని నేను ప్రాణశక్తినన్న ఎరుకను పొందు. ఇది నీకు తెలియటానికే నీ జీవితంలో 3 స్థితులను సృష్టి యథాతథంగా ఉంచింది శక్తి, ప్రాణశక్తి. జాగ్రత్త అవస్థగా శరీరమును భావించుకుంటున్నావు, స్వప్నావస్థగా మనసును భావించుకుంటున్నావు. గాఢ నిద్రని అని నిద్ర అని అనుకోకుండా ప్రాణశక్తిలోకి వెళుతున్నానన్న ఎరుకతో నిద్రపో. అది ప్రాణశక్తిలో ఉన్నాను ఇప్పటి వరకు అని నేను మెలకువలోకి రా. విష్ణుతత్వంలో శివతత్వంలో ఇమిడిపోయానని నిద్రపో. శివుణ్ణి విష్ణువుని రూపాలుగా కాదు, అనంతత్వాలుగా తీసుకో. అక్కడి నుంచి మెలకు మానసిక లోకంలోకి రాగానే బ్రహ్మలోకంలోకి వచ్చాను. ఇప్పుడు బ్రహ్మగారు నా శరీర సృష్టి చేశాడు కనుక నాకు జాగ్రత్త అవస్థ వచ్చింది. ఇదంతా నేనే నాకు చేసుకుంటున్నాను. ఈ ప్రక్రియలన్నీ నాలోనే ఉన్నాయి కనుక ఈ శరీరము మరణించటమే జాగ్రత్త అవస్థ మరణము. విష్ణు స్థితిలోకి వెళ్ళిపోతాను. ప్రాణశక్తి స్థితిలో ఎప్పుడూ నేను స్థిరముగా శాశ్వతముగా ఉంటాను కనుక మరణం అనేది భయము కాదు. ఆ కానటువంటి ఇది కలే. ఎందుకని మరణించే వరకు ఇది కలే శరీరం అన్నప్పుడు ఈ కలలో ఎన్ని మోసాలు ఎవరు చేసినా ఎక్కడికి పోతారో కర్మ సిద్ధాంతాన్ని అనుభవించక తప్పదు. ఎవరు ఏమీ పట్టుకుపోలేరు. దేవుళ్ళని కీర్తి ప్రతిష్టలు పొందిన వాళ్ళు కూడా వాళ్ళ శరీరాలను, వాళ్ళ సంపదలను, వాళ్ళకి సమస్తాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరైనా ఏకత్వ స్థితిలోకి వెళ్ళిపోతాం అంతే, అన్ని ఇక్కడ వదిలేయాల్సింది. అది ఎందుకని కలగదు, అది ఏమి లేవు అక్కడ. కాబట్టి ఎవరో ఏదో మోసాలు చేశారు అనుకోబాకండి. కానీ జాగ్రత్త అవస్థలో బతుకుతున్నాం కనుక, జాగ్రత్త అవస్థ నిజమని అనుకుంటున్నాం కనుక, జాగ్రత్త అవస్థని మనం భావించుకొని అది నిజమని ఖచ్చితంగా జీవిస్తున్నాం కనుక 100 ఏళ్ళు అలా జీవించాలి గనుక, ప్రస్తుతానికి కళ అనుకోవటం కుదరదు కనుక, ప్రాణశక్తి ఎరుక కలిగే వరకు ఇది కళ అనుకోవటం కుదరదు కనుక, ప్రాణశక్తి ఎరుకని నిద్ర అనుకుంటున్నాం కనుక, జాగ్రత్త అవస్థలో ఉన్న ధర్మాలు, సృష్టి ధర్మాలన్నీ పాటించండి, మానవ ధర్మాలన్నీ పాటించండి, మంచిగా జీవించండి. కళలో దుఃఖపడకుండా ఉంటాం, కళలో కష్టపడకుండా ఉంటాం, కళలో ఇబ్బంది పడకుండా ఉంటాం, కళలో దుఃఖాలకు లోనవ్వకుండా ఉంటాం. ఎందుకని అది కళ అని తెలిసేంత వరకు అది నిజమేక మానసిక లోకంలో అయినా. కాబట్టి విషయాన్ని అర్థం చేసుకోండి. ఎవరు ఇక్కడ ఎవరిని ఏమీ చేయలేరు. ఎన్ని చేసినా అన్నీ ఇక్కడ వదిలిపెట్టిపోతారు. అవి తాత్కాలికమైన విషయాలు కాదు. ఒకవేళ కాదని చేసిన కర్మ సిద్ధాంతము కలలో పనిచేస్తూనే ఉంటుంది. నేను మనిషిని అనుకున్నంత కాలము కర్మ సిద్ధాంతం పనిచేస్తూనే ఉంటుంది. కర్మ సిద్ధాంతం నీకు ఎప్పుడు పనిచేయదంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, సంపూర్ణ జ్ఞానోదయం కలిగి. జ్ఞానోదయం ఏంటి? సత్యం తెలియటం అంతే, అద్భుతమేం లేదు. నేను ప్రాణశక్తినన్న ఎరుక నీకు కలిగి, ఆ ప్రాణశక్తి ఎరుకలో నువ్వు నిజంగా జీవించినప్పుడు ఈ శరీరము జీవన్ముక్త స్థితిలో ఇది ఒక ఊహగా, కలగా, ఒక చిన్న ఊహాత్మక స్థితిలో నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏమనిపించదు. అది దాని మరణము, అది ఉండటము, అది పోవటము నీకు పెద్ద విషయంగా అనిపించదు. అంతే. మరణించే వరకు జరిగే కళ శరీరం. సింపుల్ అంతే. 3 లోకాలు నిజమే, అన్నీ నిజమే. ఇప్పుడు విష్ణు, బ్రహ్మ, శంకర ఈ స్థితులన్నీ చెప్పుకున్నాం. ఇవన్నీ మహాత్ములు ఎందుకు తయారు చేశారో చెప్పుకున్నాం. ఇలా అనేకము తయారు చేయబడి, ఆ తయారు చేయబడిన వాటిలో తాత్వికతను తీసుకొని మన జీవితానికి అన్వయించుకుని జీవించటమే ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అర్థమైన వాళ్ళు తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి. ఏమర్థమైనా ఏం ఆచరించుకున్నా మనం ఇప్పుడు ఈ శరీరంతో, శరీర భావనతో ఇక్కడ నిండు 100 ఏళ్ళు జీవిస్తున్నామన్నది సత్యము. ప్రాణశక్తి ఎరుక, ఆత్మశక్తి ఎరుక వచ్చే వరకు ఈ సత్యాన్ని, ధర్మాలను పాటిస్తూ మంచిగా జీవించే ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా ప్రాణశక్తి మనలోనే ఉన్నది. ప్రతిరోజు నిద్రలో అక్కడికే వెళ్తున్నాం. అది మన 3వ స్థితి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ కాదు, అది ప్రాణశక్తి అవస్థ. దాన్ని సుషుప్తి అవస్థ అని పేరు పెట్టారు. ఎందుకంటే ప్రాణశక్తి అని మనకు తెలియదు కనుక. అదే అనంత ఆత్మశక్తి, శక్తి స్థితిలోకి వెళ్తున్నాం. ఆ స్థితిని తెలుసుకున్న రోజుని ఇవి ఎలాగో తొలగిపోతాయి. కానీ అది తెలుసుకునే వరకు మనకి ఇవి నిజమే. ఈ భావాలు నిజం, ఈ అనుభవాలు నిజం, ఈ దుఃఖాలు నిజం, ఈ సుఖాలు నిజం, ఈ అవసరాలు నిజం, ఈ భోగాలు నిజం. కాబట్టి ధర్మంగా మంచిగా బతికే ప్రయత్నం చేద్దాం. నేను చెప్పింది అర్థమైన వాళ్ళు తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి. అర్థం కాని వాళ్ళు, మాకు నచ్చలేదు అనుకుంటున్న వాళ్ళు, అసలు ఈయనకేదో గందరగోళంగా చెబుతాడు అనుకుంటున్న వాళ్ళు, నేను అతి సామాన్యుడు, దయించి నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి.
శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.